వేద విజ్ఞాన శతవ్యాఖ్యాన సుమమాలికాయాం ఏకోననవతితమం వ్యాఖ్యానం కర్తుం అస్మాకం సౌభాగ్యవశాత్ ప్రార్థనాం అంగీకృత్య ధీశాలినః జోస్యుల గంగాధర ప్రసాదరావు మహాశయాः అద్య ద్వితీయస్మిన్ దివసే వేద విజ్ఞాన భౌతిక విజ్ఞాన శాస్త్రయోః సంబంధః ఇత్యంశం ఆశ్రిత్య అస్మాన్ ఉద్బోధయితుం అత్ర సిద్ధాః వర్తంతే. తస్మిన్ శాస్త్రే తు విజ్ఞానశాస్త్రే తత్ర కూర్మపురాణే కదాచిత్ అస్మాభిः దృష్టం వర్తతే. చతుర్దశానాం విద్యానాం ధారణం హి యథార్థతః విజ్ఞానమితరద్విద్యాత్ ఏన ధర్మో వివర్ధతే ఇతి. ఇదానీం పశ్యామः కిమర్థమితి చేత్ భౌతికశాస్త్రే ఎంఎస్సి న్యూక్లియర్ ఫిజిక్స్ శాస్త్రే एते कृतभूरिपरिश्रमाः महानुभावाः ते सम्यक्तया जानन्ति. तेषाम् एव व्याख्यानं वयं शृणुमः. इदानीं ह्यः एकः विषयः प्रस्तुतीकर्तुम् अहं विस्मृतवान्, उक्तवान्. भगवद्गीतायाः आङ्ग्ल अनुवादः कृतः एतैः महानुभावैः. सः ग्रन्थः साक्षात् गणपति सच्चिदानंद स्वामी वर्यैः मुद्रापितः, एवञ्च तेषाम् एव हस्ताभ्यां लोकार्पणं कृतम् अस्ति. एवं तादृशाः महानुभावाः अत्र वर्तन्ते. जोस्युल गंगाधर प्रसादराव महाशयाः. तान् पुनः एकवारम् अभ्यर्थये अस्मान् वेद विज्ञान भौतिक विज्ञानं शास्त्रयोः सम्बन्धम् उद्दिश्य अस्मान् बोधयितुम्. आचार्याः नमो नमः, आगच्छन्तु. सभासरस्वत्यै नमः. पुनरेकवारं सर्वेभ्यः श्रोत्रेभ्यः नमस्कृत्य अहं ह्यस्तन मम प्रसंगम् अग्रे नेष्यामि. నాకు ఇచ్చిన టాపిక్ మీరు చూశారు. ఇవాళ తీసుకున్నటువంటి టాపిక్ వేద విజ్ఞాన భౌతిక విజ్ఞాన శాస్త్రయోః సంబంధః. ఒక రకంగా చెప్పాలంటే వేద విజ్ఞానానికి భౌతిక విజ్ఞానానికి సంబంధము అనే కంటే ఈ రెండింటి సంపాతం, కాన్ఫ్లుయెన్స్ ఆఫ్ వేద విజ్ఞానం అండ్ భౌతిక విజ్ఞానం, ఇది ఎలా జరుగుతుంది అనేది చెప్పాలి అనేది నేను ఒక చిన్న ప్రయత్నం చేస్తున్నాను ఈ ప్రసంగంలో. నా ఉద్దేశం ఏమిటంటే ఈ రోజున ఉన్న యువతరానికి ముందు వేదాల్లో ఉండేటటువంటి విజ్ఞానం సనాతనం అనేటటువంటి నమ్మకాన్ని కలిగించాలి అని అంటే యువతని తప్పు పట్టక్కర్లేదండి. వాళ్ళకి నమ్మకం కలిగేలాగా మనం చెప్పగలగాలి కదా. చెప్పాలి అంటే మనం ఆధ్యాత్మిక టర్మ్స్ లో చెప్తే వాళ్ళకి గబుక్కుని అర్థం కాదు చిన్నవాళ్ళకి. మనం సైన్స్ తో పాటు కొంత లాజిక్ ని కలపాల్సిన అగత్యం ఏర్పడుతుంది. కొంత లాజిక్ ని కలిపి సైంటిఫిక్ గా మనం నమ్మకం కలిగించగలిగితే, ఈ వేద విజ్ఞానం సనాతనం అని నమ్మితే విద్యార్థులు, యువత వాళ్ళు ఏ ఏ అంశాల్లో అయితే వాళ్ళు ప్రావీణ్యత సాధించాలని చెప్పి అధ్యయనాలు చేస్తున్నారో, అది ఏ సైన్స్ అయినా కానివ్వండి, ఏ విభాగమైనా కానివ్వండి, దానిలో వేదంలో ఉండేటటువంటి అంశాలని ఉపయోగించుకుని మరింతగా ముందుకు పోగలరు అనేది నా నమ్మకం. అందుకని నేను ముఖ్యంగా ఇందులో తీసుకున్నటువంటి విషయం ఏమిటంటే, వేదం చెప్పినటువంటి జ్ఞానం ఏమిటి, విజ్ఞానం ఏమిటి అనే దానికి రెండు అంశాలు ఉంటాయి. ఒకటి శుద్ధ చైతన్య స్వరూపం, మొత్తం ఈ విశ్వం అంతా నిండి ఉన్నటువంటిది. రెండోది దృశ్యం, అంటే సృష్టి, పదార్థ నిర్మాణం, ఇది జరిగింది. ఈ రెండే ఉన్న అంశాలు కనుక ఈ రెండిటి సంబంధాన్ని గురించే మన వేదం అంతా చెప్తుంది కనుక సత్యం అనేది అక్కడే మనం గుర్తించాల్సి వస్తుంది. అదే ప్రకృతి పురుష వివేక జ్ఞానం అని చెప్పి మనకి సాంఖ్యంలో కూడా చెప్తారు. ఈ విషయాన్ని మనం సైంటిఫిక్ గా ఏ విధంగా ఒక చిన్న అండర్స్టాండింగ్ ఇవ్వగలము అని ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్స్ నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఈ చెప్పే సందర్భంలో ఒక్క విషయం ఏమిటంటే, నేను ఈ విషయం సైన్స్ లో ఈ విధంగా పరిశీలనలోకి వచ్చింది అని చెప్పానంటే, లేదు సైన్స్ ఈ విధంగా చెప్పింది అని అన్నానంటే, మీరు అర్థం చేసుకోవాలి,
అది ప్రాయోగికంగా నిరూపించబడింది అని. ఎందుకంటే మనం ఈ ప్రసంగంలో సైన్స్ ప్రయోగాలు అవి ఎలా చేశారు, ఎలా నిరూపించారు అనేది మనం మాట్లాడుతాం. వేదం ఏం చెప్పింది, సైన్స్ ఏం చెప్పింది, సైన్స్ ఏం చెప్పింది అనేది ప్రాక్టికల్ గా ప్రాయోగికంగా నిరూపించబడింది అని మీరు అర్థం చేసుకోండి. ఎక్కడైనా ఒక్కొక్క ప్రయోగం మాట మాత్రం నేను చెప్తానేమో దాన్ని బట్టి. కనుక ఇక ఇవాళ ప్రసంగంలో మనం ముందుకు వెళదామండి. నిన్నను ఇది మెన్షన్ చేసుకుని విడిచిపెట్టాను. మనం అందరికంటే ముందు చెప్పుకోవలసిన ఆయన ఐన్స్టీన్. ఇవాళ ఉన్నటువంటి మోడర్న్ ఫిజిక్స్ కి సిద్ధాంతానికి ఆయనే ఆధారం. ఈయన ఈయన సిద్ధాంతం సాపేక్షత సిద్ధాంతం అంటాము. ఈయన స్పెషల్ థియరీ ఆఫ్ రిలేటివిటీ అని దాన్ని మాడిఫై చేసి జనరల్ థియరీ ఆఫ్ రిలేటివిటీ చెప్పారు. దీనికి ఆయనకి నోబెల్ బహుమానం కూడా వచ్చింది. నిన్ననే చెప్పాను నేను, నోబెల్ బహుమానం రావడం ఆయనకేమీ ఘనత కాదు, అది ఆ సంస్థకే ఒక గౌరవం అని చెప్పుకోవచ్చును. ఈయన మన మన శాస్త్రాల గురించి చెప్పిన విషయం చూడండి. లెక్కించటం నేర్పించిన భారతీయులకి ఎంతో రుణపడి ఉన్నాం. ఆ పరిజ్ఞానమే లేకపోతే ఒక్క వైజ్ఞానిక ఆవిష్కరణ కూడా సాధ్యమై ఉండేది కాదు అని ఈయన చెప్పారు. ఇందులో చూడండి, ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, ప్రపంచానికి లెక్కలు అనే సబ్జెక్టుని, అంటే ఒక నంబర్ సంఖ్యా సిద్ధాంతం, నంబర్ థియరీ అనేది ప్రపంచానికి తెలియజేసింది, తయారు చేసి ఇచ్చింది భారతదేశం అండి. అది మన శాస్త్రాల్లో ఉన్నది, అది లెక్కలు అనేది. ఈ లెక్కల్లో రెండు కాన్సెప్ట్స్ చాలా ఇంపార్టెంట్. ఒకటి ఏమిటంటే, మొట్టమొదటిది, పెద్ద పెద్ద నంబర్లు చెప్పలేకపోయేవారు అంతకుముందు మిగతా నంబర్ సిస్టమ్స్ లో. మన వాళ్ళు దానికి ఒక పద్ధతి చెప్పారు. ఒకట్ల స్థానం, పదుల స్థానం, వందల స్థానం, వేల స్థానం, లక్షల స్థానం, ఇలా వేసుకుంటూ పోతూ ఉంటే అనంతమైన సంఖ్యకి మనం చేరుకోవచ్చు. అంచేత ఎందుకంటే మన వాళ్ళు ఈ సృష్టి యొక్క కాలగణన చేసేటప్పుడు బిలియన్స్ అండ్ బిలియన్స్ ఆఫ్ ఇయర్స్ వెనక్కి వెళ్లాల్సి వచ్చినప్పుడు అంకె ఎలా వేయాలి, దానికి మనం ఇచ్చినటువంటి నంబర్ సిస్టమ్ మాత్రమే ఆధారం అయిపోయింది. అందుకని ఈ నంబర్ సిస్టమ్ ఇంకా ప్రపంచానికి దిక్సూచి, ఇంకా దాంతో తప్ప ఈ ప్రపంచం లేదు. ఇందులో ఇంకొకటి ఉంది. ఇది వెనక్కి వెళ్ళేటప్పుడు మనకు అవసరం ఎక్కడ పడుతుందండి, ఒక సున్నా అవసరం పడుతుంది. ఒకటి అనేది మనం నెంబర్గా తీసుకుంటే ఈ సున్నలు ఎన్ని పెడితే అంత పెద్ద నెంబర్ అవుతూ ఉంటుంది ఒకట్ల స్థానం, పదుల స్థానాల లెక్కలో. అందుకని సున్నా అనేది ఇంకా చాలా గొప్ప ఇన్వెన్షన్ అన్నమాట లెక్కల్లో. అది అది కూడా మనమే కనిపెట్టాం. సున్నా అనేది ప్రపంచానికి మనం ఇచ్చిందే. ఆధ్యాత్మికంగా చెప్పుకోవాలి అని అంటే సున్నాకి రెండు అద్భుతమైన అర్థాలు చెప్పుకోవాలి. ఒకటి శూన్యం, అది మనందరం అనుకునేది. సున్నా అంటే ఏమీ లేదు, అంతా సున్నా అన్నట్లు. అది అది ఒక అర్థం, అది మామూలుగా లౌకిక అర్థం. కానీ సున్నా అంటే పూర్ణం అండి. పూర్ణం అంటేనే సంపూర్ణం. అది మనకి ప్రతి ఉపనిషత్తులోను, వేదంలోను చెప్పినటువంటి మాట సంపూర్ణత్వం. అదే సున్నా, అదే సున్నా, అదే సంపూర్ణం, అదే శూన్యం, అదే సంపూర్ణం. శూన్యం అనేది లేదు, అదే సంపూర్ణము అనేది ఎలాగో మనం ముందుకు వెళ్ళే కొద్దీ ఒక్కసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. ఈయన గురించి ఇది చెప్పిన తర్వాత ఒక్కసారి చూడండి, నీల్స్ బోర్ అని ఈయన 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 అణుశాస్త్రంలో ఒక మేధావి కింద చెప్పుకునేటటువంటి శాస్త్రవేత్త, అణుశాస్త్రవేత్త ఈయన. ఈయన క్వాంటమ్ మెకానిక్స్ మీద పరిశోధనలు చేశారండి. క్వాంటమ్ మెకానిక్స్ అంటే ఏమిటో కూడా నేను చిన్న పరిచయం ఇస్తాను నేను. ఎందుకంటే సైన్స్ బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళకి ఇబ్బందిగా ఉండకుండా ఉండేటందుకు చిన్న బ్యాక్గ్రౌండ్ నేను ఇస్తాను. ఈయన ఈ క్వాంటమ్ మెకానిక్స్ అంటే ప్రస్తుతం ఉన్నటువంటి అడ్వాన్స్డ్ ఫిజిక్స్ విచ్ ఎక్స్ప్లెయిన్స్ ది ఎంటైర్ క్రియేషన్ సిస్టమ్ అన్నమాట. ఈ విశ్వాన్నంతటిని ఎక్స్ప్లెయిన్ చేసేటటువంటి సైన్స్, ఫిజిక్స్ అన్నమాట. ఇది భౌతిక శాస్త్రం, ఇది క్వాంటమ్ మెకానిక్స్. దీని మీద ఈయన పరిశోధనలు చేశారండి. గమనించండి మీరు, ఎంత పెద్ద పాతకాలం ఏం కాదండి. చెప్పాలంటే మనలో కొందరు ఇంకా ఆ కాలం వాళ్ళు ఉన్నాం కూడా మనం ఇప్పటికీ. 1922లో ఈయన నోబెల్ పురస్కారం తీసుకున్నారు ఈయన. అప్పటికి పరిశోధనలు చేస్తున్నారు. దట్ ఈస్ నాట్ టూ ఓల్డ్, అంత పెద్ద ప్రాచీనం ఏం కాదు. మన కాలంలో చేస్తున్నటువంటి పరిశోధనలు ఇవన్నీని. ఈయన ఈ నీల్స్ బోర్ గురించి ముందు ఈయన ఒక్క మాట ఎందుకు చెప్తున్నాను అని అంటే, ఈయన ఆద్యుడు ఈ అణుశాస్త్రంలో. క్వాంటమ్ మెకానిక్స్ మీద పరిశోధనలు చేసిన వాడు, సిద్ధాంతాన్ని సమర్పించిన వాడు. దాని మీద బేస్ అయ్యి ఎంతో ముందుకు పోయింది ఇవాళ మన భౌతిక విజ్ఞాన శాస్త్రం అనేది. ఆయన ఏం చెప్పారో చూడండి. ఉపనిషత్ ప్రవచనాలతోటి నేను స్ఫూర్తి పొందాను.
నా ఈ పరిశోధనలన్నిటికీ కారణం ఉపనిషత్తులే అని చెబుతూ ఆయన ఏం చెప్పారంటే, నాకేమైనా సందేహాలు కలిగితే ప్రశ్నించటానికి ఉపనిషత్తుల్లోకి వెళ్తాను. చూడండి, ఆయన సైంటిస్ట్ ఏమిటి, క్వాంటమ్ మెకానిక్స్ లో ఉన్నటువంటి ప్రఖ్యాత శాస్త్రవేత్త ఏమిటి, ఆయనకి సందేహం వస్తే ఆయన ఫీల్డ్ లో ఉపనిషత్తుల్లోకి వెళ్ళడం ఏమిటి? ఆ విధంగా నా సందేహాలను తీర్చుకునేందుకు నేను ఉపనిషత్తుల్నే ఆశ్రయిస్తాను అని చెప్పారండి ఆయన. ఇది ఎందుకు చెప్పారు అంటే అర్థం ఏమిటి? ఉపనిషత్తులకి ఈ సైన్స్ కి ఒక సంబంధం ఉంది. వేదంలో చెప్పిన విజ్ఞానానికి, ఈ ప్రాయోగికంగా చెప్పేటటువంటి భౌతిక విజ్ఞాన శాస్త్రంలో చెప్పేటటువంటి దానికి, చేసేటటువంటి పరిశోధనలకి సంబంధం ఉంది. ఈ సంబంధం ఎలా ఉన్నది? ఇది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇది తెలుసుకున్నప్పుడు ఈ రెండింటి సంపాతం ఎట్లా జరుగుతూ ఉన్నది అనేది మనకి ఒక అవగాహన వస్తుంది. తర్వాత స్లైడ్‌కి అంతకని ఇక్కడికి వెడితే మనం ఒక్కటి చూద్దాం అసలు. ఈ భౌతిక ప్రపంచం ఇక్కడ ఉన్నవి, సృష్టిలో ఉన్నవి రెండే రెండు. చైతన్యం, భౌతిక ప్రపంచం. అంటే సృష్టి మెటీరియల్ ద్రవ్యరాశి తయారవటం, చైతన్య స్వరూపం. ఎందుకంటే ద్రవ్యరాశి అంతా కూడా జడమే ఉంటుంది. చైతన్య స్వరూపంతో దానికి చైతన్యత్వం వస్తుంది కనుక ఈ రెండు అంశాలే ఉన్నాయి ఈ విశ్వంలో ఉండేటటువంటివి. ఒకటి విశ్వ చైతన్యం, రెండోది భౌతిక ప్రపంచం. ఈ చైతన్యం ఏమిటి అసలు? ఈ భౌతిక సృష్టి ఎలా జరిగింది అనేది వేదం ఏమని చెప్పింది? ఆధునిక శాస్త్రం ఆ గుట్టుని విప్పే ప్రయత్నం ఏ విధంగా చేస్తుంది అనేటటువంటిది మనం ఇక్కడ చూద్దామండి. ఇది చూసినప్పుడు వేదాన్ని ముందు మనం చెప్పుకుంటే, వేదంలో సృష్టి గురించి చెప్పినటువంటి సూక్తం మనకి తెలుసును. వేదాల్లో ఆద్యం ఋగ్వేదం. ఇంచుమించుగా మిగతా వేదాలన్నీ కూడా ఋగ్వేదంలో ఉన్న మంత్రాలనే కలిగి ఉంటే, ఏవో కొద్ది కొత్త మంత్రాలు తప్ప మూల మంత్రాలన్నీ ఋగ్వేదంలోనివే ఉంటాయి. ఈ ఋగ్వేదంలోనే ఉండేవి ఏముంటాయంటే సంహితా భాగమే అపౌరుషేయం. ఆ సంహితా భాగంలో ఉండేది ఏమిటంటే సూక్తాలు. సూక్తాలు అంటే స్తోత్రాలు. స్తోత్రాలు ఎవరికి? దేవతలకి. దేవతలు అంటే ప్రకృతి శక్తులు అని అర్థం చేసుకోవాలి మనం. పర్సానిఫికేషన్ మనకు అర్థం కావడానికి చెప్పిందే గాని ప్రకృతి శక్తుల్నే దేవతలుగా మనం చెప్పాము. ఈ ప్రకృతి శక్తులన్నీ కూడా చైతన్యవంతమయ్యేది పరమాత్మయే కనుక ఈ దైవత్వంలో కూడా మోనోథియిజం అన్నీ ఒకటే. అయితే మన అవగాహన కోసం మనకి జరిగేటటువంటి కార్యాల కోసం ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరును చొప్పున మనం అనేకమైనటువంటి దైవత్వాన్ని మనం చూస్తున్నాం. అనేక దేవతలుగా చెప్పుకుంటున్నాం మనం. అయితే వీళ్ళందరి వెనుక ఉన్నటువంటి చైతన్యం ఒకే ఒకటి, అది అద్వైతం. అందులో అనుమానం ఏమీ లేదు. ఈ దేవతలు అనుకున్నప్పుడు ఈ వీటిని ఏ విధంగా సైన్స్ ఎక్స్ప్లెయిన్ చేసింది, వేదం ఏ విధంగా చెప్పింది అని అంటే, ఈ సృష్టిని గురించి మనకి చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి సూక్తం ఈ ఋగ్వేదంలో సంహితా భాగంలో ఉన్నటువంటి సూక్తం. ఈ సూక్తాల్లో రెండు రకాలు ఉంటాయండి. ఒకటి ఏమిటంటే స్తుతి చేసేటటువంటి కేవలం దేవతల్ని మనం స్తుతించడం అంటే మన కృతజ్ఞతాభావాన్ని వెలిబుచ్చడం. మనకి ఈ మనుగడ నిలిచింది అంటే ప్రకృతి శక్తుల మూలానే కదండి. ప్రకృతే లేకపోతే మన సృష్టి లేదు కదా. సృష్టి అంటూ జరిగాక మనం అంటూ ఉన్నాక మనం సుఖంగా ఉండాలి కనుక మనకి ప్రకృతి శక్తుల పూర్తి తోడ్పాటు అవసరమై తీరుతుంది. అవన్నీ మనకి ఎంతో అనుకూలంగా ఉంటున్నాయి కనుక మనం కృతజ్ఞతగా ఉండాలి కనుక సూక్తాలు ఉన్నాయి. ఈ స్తుతి సూక్తాలు కాకుండా దర్శన సూక్తాలు అని చెప్తామండి. ఈ దర్శన సూక్తాల్లో విజ్ఞానం, ఈ సృష్టి ఎలా జరిగింది, అసలు ఈ సృష్టి ఎలా నడుస్తుంది, సృష్టి స్థితి లయ ఏ విధంగా జరుగుతున్నాయి, ఇటువంటివి చెప్పేదన్నా దర్శన సూక్తాలని రకరకాల సూక్తాలు ఉన్నాయి. మీరు చూడండి, మన జీవితాన్ని కూడా చక్కగా 4 వర్ణాశ్రమాలుగా విభజించారండి. మనందరికీ తెలుసును. బ్రహ్మచర్యం, గార్హస్థ్యం, వానప్రస్థం, సన్యాసం. సన్యాసం అనేది అందరికీ సంభవించేటటువంటి ఆశ్రమం కాదు. మొదటి 3 ఆశ్రమాలు ప్రతి జీవితంలోనూ తప్పకుండా అనుభవించాల్సినవి అవి, ధరించాల్సినటువంటి వర్ణాశ్రమాలే అవి. ఇందులో దీన్ని వేదాన్ని మనం 4 భాగాలుగా చెప్తామండి. సంహితా భాగం, తర్వాత బ్రాహ్మణ భాగం, తర్వాత ఆరణ్యక భాగం, తర్వాత ఉపనిషద్ భాగం. ఈ 4 భాగాల్లో మొదటి 3 భాగాల్ని ఒకటిగా తీసుకుంటాము. దాన్నేమో మనం కర్మకాండ అని అంటాము. ఉపనిషత్తుల్ని జ్ఞానకాండ అని అంటాము. అంటే ఇక్కడ ఉన్నటువంటి మొత్తం విషయంలో ఉండే జ్ఞానం అంతా కూడా లాస్ట్ లో ఉన్న జ్ఞానకాండలో ఉపనిషత్తుల్లో మొత్తం ఒక దగ్గరికి తెచ్చి మనకి జ్ఞానాన్ని చెప్పారు. ఆ జ్ఞానాన్ని పొందటానికి ఎంతో మనకి చిత్తశుద్ధి కావాలండి. జ్ఞానము పొందాలి అని అంటే మనకి ఏకాగ్రత కావాలి.
ఏకాగ్రత కావాలి అంటే చిత్తశుద్ధి కావాలి. ఆ చిత్తశుద్ధి కోసమే కర్మకాండని చెప్పారు కానీ కర్మకాండతో అంటే మనకి వేదంలో ఎక్కువగా యజ్ఞాలు యాగాలు అనగానే కర్మకాండే అనుకుంటాం. కర్మకాండతో ఆగిపోతే అది సఫలీకృతమైనట్లు కాదు. ఇక్కడ మా ఈ కృషి సఫలీకృతం కావడం అంటే జ్ఞానకాండలోకి వెళ్ళాల్సిందే, ఉపనిషత్తుల్ని చదవాల్సిందే, జ్ఞానాన్ని తెలుసుకోవలసిందే. ఆ జ్ఞానాన్ని పొందాలి అంటే కర్మకాండ ద్వారా చిత్త ఏకాగ్రతని సాధించి సాధన ద్వారా జ్ఞానాన్ని పొందాలి అని చెప్పారు. ఇందులో ఈ 4 ఒక జీవికి ఇచ్చిన 4 వర్ణాశ్రమాలు ఈ 4 భాగాలకి ఏ విధంగా రిలేట్ చేశారు అంటే బ్రహ్మచర్యాశ్రమంలో సంహితా భాగాన్ని మాత్రమే అధ్యయనం చేయిస్తారు. అర్థం చేసుకోండి మీరు. బ్రహ్మచర్యం అంటే 7-8 సంవత్సరాల వయసులో, సరే వేరే వర్ణాశ్రమాలను బట్టే ఉన్నాయి. దాన్ని బట్టి వచ్చినప్పుడు వీళ్ళకి ముందు ఏం చెప్తారండి, ఈ దేవతల గురించి అంటే ప్రకృతి శక్తుల గురించి ఏవి ఏ విధంగా మనకి ఉపకరిస్తున్నాయి అనే దాని గురించి, వేటి వల్ల ఈ సృష్టి నిలబడి ఉన్నది, ఈ సృష్టి ముందుకు పోతున్నది అనేటటువంటి దాని గురించి వాళ్ళకి అవగాహన చేసి, దాని పట్ల మనకి ఏ విధమైన నిబద్ధత ఉండాలి, ఆ దేవతలు ఆ ప్రకృతి శక్తుల పట్ల మనకి ఒక నిబద్ధత ఉండాలి. అవి మనకంత ఉపకారం చేస్తూ ఉన్నప్పుడు మనం వాటికి అపకారం చేయకూడదు, కనీసం ఉపకారం చేయలేకపోయినప్పటికీ అనే విషయాన్ని నేర్పించటానికే బ్రహ్మచర్యాశ్రమంలో చిన్నపిల్లలప్పుడు ఈ కృతజ్ఞతా భావాన్ని తెలపడానికని స్తుతి సూక్తాలన్నీ పెట్టారండి. దాంతో పాటుగా దర్శన సూక్తాలతో మొత్తం ఈ విశ్వ సృష్టికి సంబంధించిన విజ్ఞానాన్ని కూడా అందించారండి. రెండో భాగానికి వచ్చేటప్పటికి, గార్హస్యానికి వచ్చేటప్పటికి, ఈ బ్రాహ్మణ భాగంలో ఉండేదంతా కూడా ఈ వేదంలో చెప్పినటువంటి విషయాల్ని అనువర్తించుకుని వాటిని అనుష్ఠానం చేయటం ఇందులో ఉంటుంది. ప్రతి వాళ్ళకి కూడా ఈ గృహస్థాశ్రమం అనేది ఉండి తీరాలి. గృహస్థాశ్రమాన్ని మించిన ఆశ్రమం ఈ 4 ఆశ్రమాల్లో ఏదీ లేదు అనేది చెప్తారు. ఈ గృహస్థాశ్రమంలో గృహస్థు అనగానే ఒక దంపతులు, ఒక భార్య, భర్త వీళ్ళిద్దరూ కలిసినప్పుడే ఈ కార్యాలన్నీ చేయడానికి, అనుష్ఠానాలు చేయడానికి వాళ్ళకి అర్హత ఉంటుంది కనుక, ఈ అనుష్ఠానాల్లో ఏం చెప్పారంటే పంచమహాయజ్ఞాలు, పంచమహాదానాలు లాంటివన్నీ చెప్పారు. అంటే ఇవి సామాజికంగా బాధ్యతని చెప్పడము, జీవితపు విలువల్ని చెప్పడము, సమాజానికి ఏ విధంగా హితకారిగా ఉండాలి, సమాజం పట్ల నీ ధర్మం ఏమిటి అనేది చెప్పడం అనేది కూడా ఈ ఆశ్రమంలో చెప్పారు. మూడోది ఆరణ్యకము వచ్చేటప్పుడు వానప్రస్థాశ్రమం అని అంటాం మనం. వానప్రస్థము అని అంటే ఏమిటంటే గృహస్థాశ్రమం కొంత దూరం వెళ్ళి బాధ్యతలు తీరిపోయిన తర్వాత మిగిలినది ఉపాసనా కార్యక్రమంలో ప్రవేశించి జ్ఞానాన్ని పొందటమే మిగిలింది. దానికి చెప్పినటువంటిదే ఈ వానప్రస్థాశ్రమము. ఇక్కడ బాధ్యతలు తీరిపోయిన వాళ్ళు అంటే అందరినీ వదిలిపెట్టుకోమని అర్థం కాదు. అడవికి వెళ్ళిపోమ్మని కూడా, ఆరణ్యకానికి సంబంధించిన విభాగం కనుక అడవికి వెళ్ళిపోమ్మని కూడా అర్థం కాదు. ఏకాగ్రత కోసం అడవికి వెళితే వెళ్ళుండొచ్చు, కానీ ఇంట్లో కూర్చుని ఏకాగ్రతని సాధించగలిగితే అటువంటి వానప్రస్థులు అరణ్యానికి వెళ్ళిన వాళ్ళకంటే గొప్పవాళ్ళని చెప్పుకోవచ్చు. అనుమానం ఏమీ లేదు అందులో. ఏకాగ్రత సాధించడం సామాన్యమైన విషయం కాదు కనుక అది ఎక్కడ చెప్పారు. సన్యాసము అనేది పూర్తిగా వాళ్ళు డెడికేటెడ్గా ఈ జ్ఞానకాండలో కృషి చేసేవాళ్ళు. ఇది అందరికీ సంబంధించిన ఆశ్రమం కాదు. దానికి కొన్ని నియమాలను బట్టి వస్తుందండి. ఈ రకంగా చెప్పుకొచ్చిన దాంట్లో మనకి సృష్టిని గురించి చెప్పినటువంటి దర్శన సూక్తం, ముఖ్యమైన సూక్తం ఏమిటంటే నాసదీయ సూక్తం అండి. ఇక్కడ మొదలు పెడదాం మనం పాఠం ఇవాళ. నాసదీయ సూక్తంలో ఈ సృష్టి ఎలా జరిగింది అంటే మొట్టమొదటి మంత్రం ఏం చెప్పిందండి, నా సదాసీన్నో సదాసీత్ తదానీం అని ఒక మొదటి మంత్రం స్టార్ట్ అయింది. అంటే నా అసత్ ఆసీత్, నా సత్ ఆసీత్ తదానీం. తదానీం అంటే అప్పుడు, నా అసత్ ఆసీత్ అసత్తు లేదు. అసత్తు అని అంటే ఏమిటి, లేనిది లేదు, లేనిది ఎలాగూ లేదు. సత్తు లేదు, నువ్వు ఉందనుకున్నది కూడా ఏమీ లేదు అక్కడ. సత్తు లేదు, సత్తు లేదు. తదానీం. తదానీం అని అంటే అర్థం ఏమిటి, ఎప్పుడు. తదానీం అంటే కదానీం, ఎప్పుడు. ఎప్పుడు అని అంటే ప్రళయకాలంలో, సృష్టి ఆరంభ స్థితిలో. గమనించండి, వేదంలో ప్రముఖంగా చెప్పిన ఇది చాలా ముఖ్యమైనటువంటి సూక్తం అండి. ఉన్నది 7 మంత్రాలే గాని మొత్తం తత్వం, సృష్టి తత్వం అంతా మనం ఇందులో ఎంతైనా వ్యాఖ్యానం చేసుకోవచ్చు. ఇందులో ఇది చెప్పిన విషయంలో చూడండి మీరు, ప్రళయకాలంలో అని చెబుతోంది అంటే మనం అర్థం చేసుకోవాలి. ఎందుకు చెప్పానో నా ప్రసంగం పూర్తయినప్పుడు నేను మీకు అర్థం చేస్తాను దాన్ని. ఒక సృష్టి పునఃసృష్టి జరిగినప్పుడే వేదం మనకి తెలియజేస్తూ ఉన్నది కానీ
మొట్టమొదలు సృష్టి ఎలా వచ్చింది అనేది వేదం చెప్పటం లేదండి, వేదం కూడా చెప్పలేదు. ఈ విషయం నేను చివరిలో మళ్ళీ దీన్ని ఉదహరిస్తాను. నేను మంత్రం, ఇదే మంత్రంతో నేను ఉదహరిస్తాను దీన్ని. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది? సత్తు లేదు, అసత్తు లేదు. సత్తు లేదు, అసత్తు లేదంటే ఉన్నది లేదు, లేనిది లేదు అంటే ఏమీ లేదు అంటే శూన్యం. శూన్యం ఉన్నదా అక్కడ అని అనుమానం వస్తుంది మనకు మొదటి మంత్రం చదివినప్పుడు. కాదు, అంటే ఉన్నది, ఏదో ఉన్నది. ఆ ఉన్నదాన్ని మీరు సత్తని అనలేరు, అసత్తని అనలేరు. మరి ఉన్నది ఏమిటి అని అంటే, దానికి రెండో మంత్రం చదివితే ఏం చెప్పారంటే, ఆనీదవాతం స్వధయా తదేకం అనే మంత్రం రెండో మంత్రంలో చెప్పారు. ఇది రెండో మంత్రం ఈ నాసదీ సూక్తంలో. ఈ రెండో మంత్రం ఏంటి? ఆనీత్ అవాతం స్వధయా తదేకం అంటే అవాతం, వాతం అంటే గాలి. గాలి లేదు, కానీ అక్కడ చైతన్య తత్వం ఒకటి ఉన్నది. చైతన్య తత్వం ఎప్పుడు ఉంటుందండి? ప్రాణం అంటాం కదా, ప్రాణం ఉంటేనే కదా చైతన్య తత్వం ఉండేది. దానికి ఊపిరి కావాలి. ఉత్తి శుద్ధ చైతన్య తత్వం అయితే అది ఒక తత్వం, దానికి ఊపిరి తోడైతే అది సృష్టి. అంచేత ఇక్కడ ఆనీదవాతం అంటే ఆనీత్ అవాతం అంటే ఊపిరి అనేది లేని చోట తనకి తానే ఊపిరిగా ఉన్న ఒక తత్వం ఉన్నది అని ఈ రెండో మంత్రం చెప్పిందండి. ఇక్కడ మనం గమనించాల్సింది ఏమిటంటే, మొత్తం అంతా కూడా ఒక శుద్ధ చైతన్య తత్వం ఉన్నది అని ఈ మంత్రం చెప్పింది. ఈ రకంగానేమో మనకి ఈ సృష్టి ఆరంభం గురించి, అంటే ఒక ప్రళయకాలం అయిపోయిన తరువాత ఆరంభం గురించి చెబుతూ ఈ విధంగా మనకి నాస్తిక సూక్తం చెప్పిందండి. చెప్పిన తర్వాత ఏం చెప్పింది? ఇంక తర్వాత ఇప్పుడు మనం గమనిస్తూ ఉన్నటువంటి మిగిలిన సృష్టి అంతా కూడా ఆ ఉన్న చైతన్య స్వరూపం యొక్క వివర్త రూపాలే గాని, మిగిలినది మాత్రం ఉన్నది అనుకుంటున్నది అంతా కూడా ఒక భ్రమ, ఇల్యూజన్ అని మాత్రమే. అది వాస్తవమే కానీ అది లౌకిక వాస్తవం మాత్రమే, అది ఒక భ్రమ మాత్రమే అని చెప్పి చెప్పింది అండి. ఇంతే కాకుండా ఇప్పుడు నేను చెప్పాను, అది ఒక ప్రళయ కాలం తర్వాత వచ్చిన సృష్టి దగ్గరే వేదం మనకి సృష్టి క్రమాన్ని చెప్పింది అని చెప్పాను కనుక, మరి ఏ విధంగా ఈ సృష్టిలు ముందుకు పోతున్నాయి అని అంటే, ఒక సృష్టి జరిగిన తర్వాత కొంతకాలం స్థితమైన తరువాత లయ చెందుతుంది. ఏదైనా ఒకటి ఆవిర్భావం చెందింది అంటే అంతం ఖాయం, అంతం ఉన్నట్లే. సృష్టింపబడిన దానికి అంతం కూడా ఉంటుంది కనుక ఇది అంతమైపోతూ ఉంటుంది. అంతమైపోయి ప్రళయకాలంలోకి వెళ్ళిపోతాము. కొంతకాలం నిద్రాణంగా ఉండిపోతుంది. తర్వాత మళ్ళీ పునఃసృష్టి జరుగుతుంది. దీన్ని యుగాలుగా, కల్పాలుగా మన శాస్త్రాల్లో చక్కటి టైం లైన్ ఇచ్చారు దీనికి. ఈ టైం లైన్ తర్వాత మనం చెప్పుకుంటాము. ఈ విధంగా కాలం చక్ర భ్రమణంలో పోతూ ఉంటే ఈ టైం లైన్ అంతా కూడా ప్రస్తుతం చేస్తున్నటువంటి మోడర్న్ సైన్స్ లో చేసిన ఆ ప్రయోగాలతోటి పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయినట్లు దాదాపుగా మనకి అబ్జర్వేషన్ లో వచ్చిందండి. అది మన పూర్వులు చెప్పినటువంటి వాళ్ళ మేధోశక్తికి మనం జోహార్లు చెప్పాల్సిందే. ఇప్పుడు నాసదీయ సూక్తం ఇలా చెప్తే, ఆధునిక శాస్త్రాలు ఇక్కడ ఒక చిన్న దీన్ని ప్యారలలింగ్ అంటాం. ఇప్పుడు ఎప్పుడు కూడానండి, వేదాల్లో ఇది ఉంది, ఎవరైనా ఏదైనా కనిపెడితే అది ఆల్రెడీ మా వేదాల్లో ఉంది అని అనుకుంటూ ఉంటామండి. వేదాల్లో ఉండడం అంటే మూల సూత్రం ఉంటుందండి, ఒక ప్రిన్సిపల్ ఉంటుంది. కానీ చేసే విధానం కానీ, దాన్ని అర్థం చేసుకునే పద్ధతి కానీ, ఆ చెప్పిన దాని వెనకాల ఉన్న విషయం ఏమిటని కానీ ఇవన్నీ అందులో ఉండవండి. ఇవన్నీ మనకి మహానుభావులు ఋషులు వర్కౌట్ చేసి చెప్పారు, భాష్యకారులు చెప్పారు. అది కూడా అర్థం లేని, చేసుకోలేని స్థితిలో మనం ఉన్నాం ఇప్పుడు. అది అర్థం చేసుకుని దాన్ని ముందుకు తీసుకువెళ్తే మనం ఎన్నో కొత్త ఆవిష్కరణలను మనం చేయవచ్చునమాట. ఈ విధంగా వీళ్ళు ఇందులో ఉన్నదాన్ని ఆధునిక విజ్ఞానం ఏ విధంగా దీన్ని సపోర్ట్ చేస్తూ ఉందంటే, ఇక్కడ మహావిస్ఫోటన సిద్ధాంతం, బిగ్ బ్యాంగ్ థియరీ అని ఉన్నాం. అంటే సృష్టి ఎలా ఆరంభమైంది అనే దానికి మన కాస్మిక్ థియరీస్ సైంటిఫిక్ గా చెప్పినవి, అంటే మోడల్ క్రియేట్ చేసి చెప్పినవి. నేను చెప్పాను, నేను ఏదైనా సైంటిఫిక్ గా చెప్పారు అని అంటే అది నిరూపితమైంది అని అర్థం చేసుకోవాలని. అది సిమ్యులేషన్ స్టడీస్ కావచ్చు, మోడల్ స్టడీస్ కావచ్చు, లేదు ల్యాబ్ స్టడీస్ కావచ్చును, ఏమైనా కావచ్చును. అది నిరూపితమైన దాన్ని సైన్స్ చెప్పింది అని నేను అనబోతున్నాను. ప్రతిసారి ఎలా నిరూపించారు అనేది మనం చెప్పుకోలేము ఇక్కడ. అది ఇక్కడ మన విషయం కూడా కాదు. అందుకని ఈ బిగ్ బ్యాంగ్ థియరీలో ఏం చెప్పారంటే, బిగ్ బ్యాంగ్ థియరీని చెప్పినప్పుడు దాని థియరీలో మొదటి వాళ్ళు చెప్పిన సెంటెన్స్ కూడా చూడండి, అద్వైత తత్వమే ఈ విశ్వ ఆవిర్భావానికి మూలం. ఎలా చెప్పారు చూడండి వాళ్ళు,
అంటే విశ్వం ఆవిర్భవించినది ఏకతత్వంలో నుంచే, అద్వైత తత్వంలో నుంచే విశ్వం వచ్చింది. విశ్వము అనగానే రెండు కనిపిస్తున్నాయి మనకి. చైతన్యము కనిపిస్తుంది, జడము కనిపిస్తుంది. కానీ ఈ రెండు కూడా ఒక అద్వైత తత్వంలో నుంచే వచ్చాయి అనే వాళ్ళు కూడా ప్రపోజిషన్ చేశారు. బిగ్ బ్యాంగ్ థియరీ అప్పుడు కూడా. బిగ్ బ్యాంగ్ అప్పుడు ఏం జరిగింది అంటే, ఆ ఏకంగా ఉన్నటువంటి తత్వం ఒక్కసారిగా ఒక పెద్ద శబ్దంతోటి అది విచ్చుకుంది, వ్యాకోచం చెందింది. ఈ వ్యాకోచానికి ముందు ఇందులో మరి వ్యాకోచం చెందినప్పుడు మనకి ద్రవ్యము వచ్చింది, చేతనత్వము వచ్చింది. ఇవి ఎలా ఉన్నాయి అని అంటే, ఈ రెండూ కలిపి ఏకతత్వంగా అత్యంత గాఢత్వంతో కలిసి ఉన్నాయి అని చెప్పేసి బిగ్ బ్యాంగ్ థియరీలో చెప్పారండి. అత్యంత గాఢత్వంతో అంటే ఈ రెండూ కలిపి ఒకే తత్వంగా అత్యంత గాఢత్వంతో, అంటే ఒక బిందువు అంటే అంటే సూక్ష్మతమము, ఇంకా అంతకంటే సూక్ష్మత లేదు అన్నంత బిందు రూపకంగా ఈ అద్వైత తత్వంలో చైతన్య తత్వము, అలాగే ఈ మన పదార్థ తత్వము, ఇవన్నీ ఈ రెండు కూడా ఒక్కటిగా గాఢతలో ఉన్నాయి. ఇదే ఒక బిగ్ బ్యాంగ్ తో విచ్చుకొని ఈ సృష్టి ఏర్పాటైంది అని చెప్పేసి ఈ మహావిస్ఫోటన సిద్ధాంతం బిగ్ బ్యాంగ్ థియరీలో వాళ్ళు చెప్పారు. అంతేకాదండి, మహావిస్ఫోటన సిద్ధాంతంలో ముందుకెళ్ళి ఎలాగైతే ఒక క్షణంలో ఒక బిగ్ బ్యాంగ్ తో ఈ సృష్టి అంతా ఆవిర్భావం జరిగి విచ్చుకుందో, అదే విధంగా ఒక క్షణంలోనే అది అంతం కూడా అయిపోగలదు. అంతమైపోయి మళ్ళీ ప్రళయం, అదే ప్రళయం రాగలదు. ఇలాంటి విస్ఫోటనాలు మళ్ళీ అవన్నీ కూడా తిరిగి అంతరించిపోవడాలు ఎన్నోసార్లు జరిగి ఉంటాయి అని ఈ మహావిస్ఫోటన థియరీ కూడా, బిగ్ బ్యాంగ్ థియరీ కూడా చెప్పింది. ఈ విధంగా ఇది కరెక్ట్ గా మన వేదం ఎలాగైతే యుగాలు, కల్పాలు, కాలచక్రాన్ని తెలిపిందో, ఇది బిగ్ బ్యాంగ్ థియరీ కూడా ఖచ్చితంగా దాన్ని ప్రాయోగికంగా దానికి ఒక సపోర్ట్ ఇచ్చిందండి, నిరూపించి చూపించింది. ఇప్పుడు సృష్టి అంటే క్రియేషన్ ఆఫ్ ఏ మాస్, ద్రవ్యరాశిని క్రియేట్ చేయడం. కనుక ద్రవ్యరాశిని క్రియేట్ చేయాలంటే ముందుగా కావాల్సింది ఏమిటంటే ఒక స్పేస్, ఆవరణ కావాలిగా. ఒక ద్రవ్యాన్ని పెట్టాలి అంటే కొంత స్పేస్ కావాలిగా. అందుకనే మనకి పురుష సూక్తంలో గాని వేరే విశ్వావిర్భావ సూక్తాలు ఏం తీసుకున్నప్పటికీ కూడా ముందుగా సృష్టిలో వచ్చినది ఏమిటి అని అంటే ఆకాశం అని చెప్పారు. ఆకాశము అని అంటే అది స్పేస్ అన్నమాట. రోదసి అనుకోండి, ఏదో ఏమన్నా మామూలు లోకల్ పేర్లు ఎన్నైనా పెట్టుకోవచ్చు మనం. ఈ మొత్తం స్పేస్, ఈ విశ్వం అంతా ఎందులో అయితే ఎన్కాప్సులేట్ అయి ఉన్నదో ఆ మొత్తం స్పేస్ అంతటిని ఆకాశము అని చెప్పారు. ఈ సృష్టికి అవసరమైనటువంటి ప్రాథమికమైనటువంటి తత్వాలని 5 తత్వాలు చెప్పారండి. 5 తత్వాలు మనందరికీ తెలిసినవే. భూమిరాపో నలో వాయు ఖం, ఇవి 5ను. అంటే భూమి, ఆపస్సు, అనలము, అనిలము, ఆకాశము. ఈ 5 తత్వాలు మనకి తెలిసినవే. ఈ 5 తత్వాలతోటే ఈ సృష్టి ఏర్పడింది. ఈ సృష్టి ఏర్పడాలి అంటే ఈ 5 తత్వాలు ఉండాలి. ఈ 5 తత్వాల్లో ఏ తత్వం లోపించినా సృష్టి అనేది లేదు. ఈ సృష్టికి అట్లీస్ట్ ప్రస్తుతం మన లోకంలో మనకి సంబంధించిన సృష్టికి ఈ 5 తత్వాలు తప్ప 6వ తత్వం ఉండాల్సిన అవసరం గాని, ఆవశ్యకత గాని, సంభవత గాని లేవు. అది కూడా చెప్పుకోవచ్చు. ఉన్నవి 5 తత్వాలు. ఇది ఎందుకు చెప్పానంటే, ఇంత కూలంకషంగా ఆలోచించి సిద్ధాంతాన్ని చెప్పారు మన వాళ్ళు. మన తత్వ సిద్ధాంతం అనేది ఎంత ప్రిసైజ్ గా చెప్పారు అంటే, ఈ 5 బేసిక్ ఎలిమెంట్స్ తప్ప ఇంకొకటి ఉండే అవకాశము, అవసరము లేదు. ఇందులో ఏ ఒక్కటి లేకపోయినా సృష్టి అనేది లేదండి. అన్నీ ఉండాల్సిందే. లేకుండా ఉండడానికి అవకాశమే లేదు. ఇప్పుడు ఇందులో మొట్టమొదలు ఎందుకొచ్చింది అంటే, ఆధారో అధికరణం. ముందు అధికరణం ఉండడానికి, ద్రవ్యరాశి ఉండడానికి ఒక స్థలం కావాలిగా. అందుకని ముందు ఆకాశం వచ్చింది. ఈ ఆకాశంతో పాటుగా దానిలో నుంచి వరుసగా మిగిలినవన్నీ కిందకి ఆకాశము, వాయువు, తేజస్సు, ఆపస్సు, భూమి, వరుసగా ఈ పంచతత్వాలు మనకి వచ్చాయి. అయితే ఇక్కడ ఒకసారి బిగ్ బ్యాంగ్ థియరీని గుర్తు చేసుకోండి. ఒక శబ్దంతోటి విశ్వావిర్భావం జరిగింది అని చెప్పేసి బిగ్ బ్యాంగ్ థియరీ చెప్పింది. అలాగే మనకు కూడా ఈ ఆకాశం సృష్టి జరిగినప్పుడు ఆకాశం గుణాన్ని ఏమని చెప్పారండి? శబ్ద గుణకం ఆకాశం అని చెప్పారు. ఆకాశం యొక్క గుణకం ఇక్కడ కూడా శబ్దాన్ని చెప్పారండి. ఏమీ తేడా లేదు. ఎంత చక్కగా టాలీ అవుతాయో చూడండి. శబ్ద గుణకం ఆకాశం, శబ్దమే ఆకాశం యొక్క గుణము. ఇది మనందరికీ తెలిసినటువంటిది. కానీ ఇంకొకటి తెలుసును గాని చాలా ప్రముఖంగా గుర్తుపెట్టుకోవాల్సిన గుణం ఏమిటంటే, ఇక్కడ చూడండి,
శబ్దం ఆధ్యాత్మిక తత్వం అనే గుణాలు కలిగిన మాధ్యమమే ఆకాశం. ఇలా అర్థం చేసుకోవాలి మనం. వేదం చెప్పిన ఆకాశాన్ని ఆధ్యాత్మిక తత్వం అంటే ఏమిటండి? ఇది శుద్ధ చైతన్య తత్వం. దీని ఆవరణ అనుకున్నాం కదా అని చెప్పేసి దీన్ని శూన్యము అని అనకూడదండి. శూన్యము అనేది లేదు. శూన్యమే ఉంటే మనం అనేటటువంటి శుద్ధ చైతన్య తత్వానికి అర్థమే లేదు. అది లేని ప్రదేశమే లేదు. అటువంటిప్పుడు శూన్యం ఎక్కడుందండి? అందులో శుద్ధ చైతన్య తత్వం ఉన్నది కదా. అందుకని ఈ ఆకాశం అనే దానికి శబ్దగుణకం అయినప్పుడు దానికి ఆధ్యాత్మిక తత్వం అనేది దాని నిండా సర్వవ్యాపి అని మనం చెప్పాము అన్నమాట. దీన్ని ఆకాశంగా ఇక్కడ చెప్పారు. వేదంలో వైజ్ఞానికం. ఇప్పుడు సైన్స్ లోకి వద్దామండి. సైన్స్ లో ఏం చెప్పారంటే ఆధారం వచ్చినప్పుడు మొట్టమొదలండి ఈ అంటే క్లాసికల్ ఫిజిక్స్ రోజులు అని అంటాం మనం. క్లాసికల్ ఫిజిక్స్ రోజుల్లో చెప్పాల్సి వచ్చినప్పుడు వీళ్ళకి ఈ కాంతి కిరణాలు గాని, ఆ రోజుల్లో కాంతి కిరణాలు మొదట్లో స్ట్రెయిట్ లైన్స్ లో ప్రసారం అవుతాయి అనే ఒక ఉద్దేశం ఉండేది. అది ఇప్పుడు లేదనుకోండి. అప్పుడు ఇవి ప్రసరించడానికి గాని శూన్యంలో ప్రసరించవు. అలాగే ధ్వని కిరణాలు, ఏవైనా కిరణాలు ప్రసరించాలంటే మాధ్యమం కావాలి అనుకున్నప్పుడు అప్పుడు ఏథర్ అనే మాధ్యమం ఉంది అని చెప్పారు. ఇది ఒక మెటీరియల్ మీడియం అంటామండి. ఒక ద్రవ్యమయమైనటువంటి మాధ్యమం ఇది. తర్వాత అది పోయిందనుకోండి, డీటెయిల్స్ తర్వాత చూద్దాం మనం. ఇటువంటిది కావాలి అని చెప్పారు మొదట్లో. దాని తరువాత కొంచెం సైన్స్ ముందుకెళ్ళిన తర్వాత ఈ ఈథర్ అనేటటువంటిది పోయింది. ఆ కాన్సెప్ట్ పోయి ఏ మాధ్యమం వచ్చింది అంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ అనేటటువంటి ఒక మాధ్యమాన్ని తీసుకున్నారు. తర్వాత దానికంటే ప్రముఖమైనటువంటివి హిగ్స్ ఫీల్డ్ అనేటటువంటిది వచ్చింది. ఇవి ఏమిటో నేను ఈ డీటెయిల్స్ కొంచెం తర్వాత చూద్దాం మనం. దీనిలో మనకి ముఖ్యమైనటువంటిది ఏమిటంటే ఈ విశ్వంలో మనకి తెలుసు ఎన్నో గెలాక్సీలు ఉన్నాయి. గెలాక్సీ మోడల్ అంతా ఏమిటంటే ఒక సెంట్రల్ గా ఒక పెద్ద మాస్ ఉండి దాని చుట్టూ అనేకమైనటువంటి గ్రహాలుగా తిరుగుతూ ఉంటాయి. ఇవన్నీ కొన్ని శక్తులతోటి ఒక స్ట్రక్చర్ గా అయి ఉంటాయి. ఇలాంటివి ఎన్నో ఉంటాయి. ఇక్కడ సిమెట్రీ ఇస్ ది ప్రిన్సిపల్ ఆఫ్ నేచర్ అని మనం అర్థం చేసుకోవాలి. ఈ విశ్వంలో ఎన్ని గెలాక్సీలు, ఎన్ని నక్షత్ర మండలాలు అయితే ఎలా ఉన్నాయో మన దేహంలో ఉండే ప్రతి అణువులో ఉండే స్ట్రక్చరు కూడా అదే. దీనికి దానికి ఏమీ తేడా లేదు అని మనం అర్థం చేసుకోవాలి. అందుకనే మనలోనే సమస్త సృష్టి ఉన్నది. సమస్త సృష్టి మనమే అనే దానిలో ఉన్న కాన్సెప్ట్ అదే. ఈ కనిపించే కాస్త ఆకారం మాత్రమే మనం కాదు అని అర్థం చేసుకోవడమే ఇక్కడ ముఖ్యమైనటువంటి విషయం. ఇందులో అప్పుడు ఏం చేశారంటే ఇవిలాగా ఒక పద్ధతిలో, ఒక ప్రణాళికాబద్ధంగా, ఒకటినొకటి గుద్దుకోకుండా, అలాగని ఒకదాని నుంచి ఒకటి విడిపోయి స్కాటర్ అయిపోకుండా ఒక పద్ధతిగా ఈ స్ట్రక్చరల్ గా తిరగడానికి ఏమిటి అని అంటే గురుత్వాకర్షణ శక్తి, అంటే ద్రవ్యాల మధ్యన ఆకర్షణ శక్తి ఉంటుందని చెప్పారు. అది క్లాసికల్ ఫిజిక్స్ రోజులు. దీనికి ఈయన ఐన్స్టీన్ గారు దీన్ని ఇంకొక రకంగా ఎక్స్ప్లెయిన్ చేశారండి. ఈయన స్థల కాల పటం, స్పేస్ టైం ఫ్యాబ్రిక్. పటం అంటే మనం సంస్కృతంలో పటం అంటే వస్త్రం, ఫ్యాబ్రిక్. స్పేస్ టైం ఫ్యాబ్రిక్ అని చెప్పారు. దీన్ని ఎలా చెప్పారు అంటే స్పేస్ టైం ఫ్యాబ్రిక్ అంటే మనం ఒక పటాన్ని, ఒక గుడ్డని అల్లామనుకోండి, నిలువు దారాలు అడ్డదారాలు వేస్తాం. ఈ రెండు అల్లితే మనకి పటం తయారవుతుంది, అంతే కదా. ఆయన ఏం చెప్పారంటే అదే విధంగా ఈ సృష్టి యావత్తు కూడా ఒక బట్ట. ఈ బట్టకు ఉండేటటువంటి రెండు దారాలు ఏమిటి అంటే ఒకటి స్పేస్, ఆకాశము, ఆవరణ. రెండోది టైం. టైం అనేటటువంటిది అంటే ఒకటి హారిజాంటల్ దారాలు, ఒకటి వెర్టికల్ దారాలు అనుకుంటే, ఒకటి స్పేస్ దారాలు, ఆకాశం తాలూకు దారాలు, ఇంకొకటి కాలం తాలూకు దారాలు. ఈ రెండు నేసినటువంటి ఒక బట్ట వంటిదే ఈ విశ్వం యావత్తు. అంటే బట్ట అనగానే మనకి 2 డైమెన్షనల్ థింగ్ మాత్రమే ఉద్దేశంలోకి వస్తుంది. కానీ మనకి ఇక్కడ ఘన పరిమాణం ఉంది కదండి. ఆవరణకి ఘన పరిమాణం ఉంటుంది కదా. అంటే దీనికి ఇక్కడ మనం ఏం గమనించాలంటే ఇది 2D ఫ్యాబ్రిక్ కాదు, ఇది 4D ఫ్యాబ్రిక్. 4 కొలతలు కలిగినటువంటి ఫ్యాబ్రిక్. ఇందులో ఆకాశానికి 3 కొలతలు ఉంటాయి. అంటే ఆకాశము అనగానే ఒక స్పేస్ ఉందనగానే పొడుగు, వెడల్పు, లోతు 3 ఉంటాయి కదా. 3 కొలతలు దానికి ఉంటాయి. టైం, కాలము అనేది విభుద్రవ్యం. ఇందులో భాగాలు ఏమి ఉండవు, అంతా ఒకటే ఒక యూనిట్ కనుక దాన్ని విభుద్రవ్యము అని చెప్తాం కదా మనం. అందుకని ఇది ఒకటి. ఈ 4 కొలతలతోటి ఒక బట్ట ఏర్పడుతుంది అని ఆయన చెప్పారు అనమాట. ఈ బట్ట ఏర్పడినప్పుడు ఏమవుతుందంటేనండి, ఇది ఎలా ఉందంటే దీని స్ట్రక్చరు నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ట్రాంపోలిన్ అనేది మనందరం ఎక్కువ మంది వినుంటారనే అనుకుంటున్నాను నేను. ఒకవేళ ట్రాంపోలిన్ ఐడియా లేకపోతే ఇది ఏమిటంటే ఒక ఎలాస్టిక్ వైర్స్ తో తయారు చేసిన ఒక నెట్ ని ఒక స్టాండ్ మీద పెడితే అది దాని స్ప్రింగ్ యాక్షన్ లాగా వస్తుంది.
దాని మీద పిల్లలు ఎక్కి ఆడుకుంటూ ఉంటారు. ఉదాహరణకి సర్కసుల్లో స్వింగ్స్ చేసేటప్పుడు కింద ఒక నెట్ పెడతారు పడిపోతే యాక్సిడెంట్ అవ్వకుండా ఉండడానికి. అది అనుకోండి ఈ విధమైనటువంటి ఏర్పాట్లోనే ఈ విశ్వం అంతా కూడా ఉన్నది అని చెప్పారు. ఇందులో ఏం జరుగుతుందంటే మీరు ఏదైనా సైన్స్ మ్యూజియంస్ ఎక్కడైనా వేరే ప్రదేశాలకి వ్యూ పాయింట్స్‌కి వెళ్ళినప్పుడు చూస్తే మీకు తప్పకుండా ఒక ఎగ్జిబిట్ కనిపిస్తుంది. అందులో ఇట్లా నెట్ కట్టి మధ్యలో ఒక పెద్ద మాస్ పెడతారు. పెట్టిన తర్వాత మీకక్కడ పక్కన చిన్న చిన్న బాల్స్ పెడతారు. మీరు బాల్‌ని ఒక పక్కన ఎక్కడైనా వదిలిపెట్టారనుకోండి, మధ్యలో ఎప్పుడైతే ఒక నెట్‌లో మధ్యలో ఒక బరువైన బాల్‌ని పెట్టారో ఒక శాగ్ వస్తుందక్కడ. ఆ శాగ్ వచ్చినప్పుడు మీరు పైన ఎక్కడైనా ఒక చిన్న బాల్‌ని పెట్టినప్పుడు మనం ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తాము? అది సర్రుమని తిన్నగా దాని దగ్గరికి వెళ్ళిపోతుంది, మధ్యలోకి పడిపోతుంది అని. వెళ్ళదు. అది మీరు గమనించొచ్చు. అది ఇలా ఒక ఆర్బిట్‌లో తిరుగుతూ దాని దగ్గరికి వెడుతుంది. ఈ విషయం మనకి సైన్స్ మ్యూజియంలో కనిపిస్తుంది. ఈ విధంగా ఈయన ఏం చెప్పారంటే ఇక్కడ ఆకర్షణ అనేది ఏమీ లేదు. అంటే గురుత్వాకర్షణ అనేదేమీ లేదు. ఈ గురుత్వాకర్షణ అనేది కేవలం ఈ స్పేస్ టైమ్ ఫ్యాబ్రిక్‌లో ఒక పెద్ద ద్రవ్యరాశి మధ్యలో ఉంటే, చుట్టూ ఉన్న చిన్న ద్రవ్యరాశులు ఆ వక్రత వల్ల దాని చుట్టూ ఆర్బిట్‌లో తిరుగుతున్నాయి అంతే తప్ప, దీన్ని ప్రత్యేకించి గురుత్వాకర్షణ అని చెప్పుకోక్కర్లేదు అని చెప్పారు. ఇదే ఐన్‌స్టీన్స్ థియరీ ఆఫ్ స్పెషల్ రిలేటివిటీ. ఈ ఐన్‌స్టీన్ థియరీ ఆఫ్ జనరల్ రిలేటివిటీ అంటే ఇదేను అన్నమాట. అంటే ఈ గురుత్వాకర్షణ కాలపటంలో, స్థల కాలపటంలో, స్పేస్ టైమ్ ఫ్యాబ్రిక్‌లో ఈ మధ్యలో ఉండే ద్రవ్యము దాని శక్తి వలన ఒక వక్రత అంటే ఒక శాగ్ వచ్చింది. ఈ శాగ్ వలన ఇది, ఇది ఆర్బిట్ చేస్తుంది. సరే ఈ ఆర్బిట్ చేస్తూ అది వెళ్ళిపోతుంది అక్కడికి. కానీ మన స్ట్రక్చర్స్‌లో యూనివర్సల్ స్ట్రక్చర్స్‌లో అలా వెళ్ళవు. వెళ్ళిపోతే ఇంకేముంది సృష్టి లేదు. ఇక్కడ వెళ్ళకుండా ఉండడానికి కొన్ని శక్తులు పనిచేస్తాయి. అదేమిటో మనం ముందు ముందు చూద్దాము. ఇక్కడ కూడా ఒక విశేషం చూడండి. ఈయన చెప్పిన దాంట్లో ఈయన సిద్ధాంతంలో ఈయన చెప్పింది ఐన్‌స్టీన్ గారు చెప్పింది ఏమిటంటే ఈ రెండిటిని విడిగా చూడకండి. ఆకాశాన్ని, కాలాన్ని విడిగా చూడకండి. ఈ 2 కూడా ఒకే ఒక ఏకీకృత తత్వం, ఒక యూనిఫైడ్ ఫోర్స్‌గా ఉన్నటువంటి తత్వానికి ఉన్నటువంటి 2 అంశాలు మాత్రమే. అంటే అర్థమైందండి. మనం ఏమంటామండి, ఈ ఈ ఆకాశంలో అల్లుకొని ఉన్నటువంటి శుద్ధ చైతన్య తత్వం అయితే, ఆయన్నే మనం కాలస్వరూపుడు అని అంటాం మనం. అందుకనే పరమాత్మయే కాలస్వరూపం. కాలం అనేది విడిగా మనం చెప్పం. కాలస్వరూపమే పరమాత్మ అంటే అర్థం కాలస్వరూపమే ఆయనైనప్పుడు ఇంక అంతము ఆది అనేవి ఏముంటాయండి? అందుకనే ఆద్యంతరహితుడు అయ్యాడు పరమాత్ముడు. కాలస్వరూపమే ఆయన చెప్పినదే ఇక్కడ ఈయన ఏ విధంగా చెప్పారు అనంటే, ఒక ఏకీకృత తత్వానికే ఈ స్పేస్‌ని, ఇక్కడ టైమ్‌ని మీరు 2 కోఆర్డినేట్స్‌గా 2 తత్వాలుగా తీసుకోవాలి తప్ప, 2 గుణాలుగా తీసుకోవాలి తప్ప, ఈ 2 వేరు వేరు కాదు, ఒక్కటే అని చెప్పారు. ఇందులో ఈ విశ్వంలో ఎక్కడ ఏది జరుగుతున్నది అని అన్నా గాని ఘటన ఎక్కడ ఏది జరుగుతున్నది అన్నా గాని ఈ స్పేస్ టైమ్ ఫ్యాబ్రిక్ లోపలనే ఇది జరుగుతూ ఉంది. దానికి అక్షాంశం, రేఖాంశం అది ఉండే స్థలాన్ని బట్టి దీనికి 2 విషయాలు సూచికలవుతాయి. ఒకటి చూసేవాడి పొజిషను, తర్వాత చూసేవాడి కాలము. దీనికి నేను ఒక ఉదాహరణ చెప్పగలను కానీ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది కానీ, అంటే దాన్ని మీరేం చేయాలంటే ఆ ఉదాహరణ చెప్తే మనకి ఎందుకు ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది అని అన్నానంటే, ఇవాళ మన ఎదురుగుండా మనం చూస్తున్న దృశ్యము ఈ దృశ్యాన్ని మరొకడెవరో అంటే వాడి స్థలకాల పటంలో ఆయన యొక్క టైమ్ అండ్ స్పేస్ ఫ్యాబ్రిక్‌ని బట్టి ఆయన దీనిని 10 సంవత్సరాల తర్వాత చూస్తూ ఉండొచ్చు. అది ఆయనకి వర్తమానమే. అలాగే ఒక 10 సంవత్సరాల వెనకవాడు కూడా దీన్ని వర్తమానంగా చూస్తూ ఉండవచ్చును. ఇవన్నీ కూడా కేవలం ఈ స్థలకాల పటంలో అబ్జర్వర్ యొక్క పొజిషన్‌ని బట్టి మాత్రమే డిసైడ్ అవుతాయి కనుక, దేనికి కూడా ప్రత్యేకంగా ఇది దీని పొజిషను అని చెప్పేదానికి వీల్లేదు. ఇది కేవలం రిలేటివ్. ఆయన యొక్క పొజిషన్‌ని బట్టి ఆయనకి కలిగేటటువంటి భావం మాత్రమే ఈ దృశ్యము అని చెప్పడానికి ఈయన ఈ జనరల్ థియరీ ఆఫ్ రిలేటివిటీని చెప్పారండి. ఆ ఉదాహరణ ఎక్కువగా చెప్పను, టైం అయిపోతుంది. ఇంకా చాలా చెప్పాల్సిందుంది. ఇంతకీ ఈ భౌతిక సృష్టి ఎలా జరిగింది అనంటే, చూడండి ఇక్కడ మనకి ఇక్కడ కణాదుడి వైశేషికాన్ని మనం తీసుకోవాలండి. కణాదుడి వైశేషిక దర్శనంలోకెళ్తే, దర్శనాలు అనేటటువంటివి మనకి ఈ విశ్వవిజ్ఞానాన్ని అందించినటువంటి శాస్త్రాలవి. ఇందులో కణాదుడి వైశేషికంలో ఆయన ఏం చెప్పారు? పదార్థాలన్నీ అణువులతో తయారై ఉంటాయి అని చెప్పి ఆయన చెప్పారు.
అణువులతో తయారై ఉంటాయి అన్నది ఎలా తెలుస్తుంది? ఒక పదార్థం ఉంది, మనం దాన్ని విడగొట్టొచ్చు, ఇంకా విడగొట్టొచ్చు, ఇంకా విడగొట్టొచ్చు. ఇలా విభజించగా పోతూ ఆఖరికి విభజించలేనటువంటి కణం ఏదైతే వస్తుందో దానిని అణువు అని అన్నారైనా, అదే యాటమ్ అని అంటాం మనం. దీన్ని అటామిక్ థియరీ అని చెప్పొచ్చు మనం. కణాదుని వైశేషిక దర్శనం. ఈ ఆటం అంటే ఈ వైశేషికం స్థాయికి అది ఇంకా అవిభాజ్యమైనటువంటి ప్రాథమిక అణువు ఆ ఆటమే. అందుకే దాన్ని అణువు అని అన్నారు. అక్కడ అణువు అని అన్నారు, కణము అని అనలేదు. అణువు అని అన్నారు. ఈ అణువులు అనేక అణువులు కలిసిన తర్వాత 2 అణువులు కలిస్తే ఒక ద్వ్యణుకం అవుతుంది. 3 అణువులు కలిస్తే త్రణుకం. ఇట్లాగా పదార్థం ఏర్పడింది. ఈ విధంగా ఈ అణువులు వాటి మధ్యన అవి ఎలా కలుస్తాయి అని, వాటి మధ్యన ఉండే చర్యలు ప్రతిచర్యలతోటి పదార్థాలు నిర్మాణం అవుతాయి అని కణాదులు వైశేషిక దర్శనంలో చెప్పారు. అయితే ఈ పదార్థాలు మార్పులు గాని, ఈ పదార్థాల పరిణామాలు గాని ఎలా వస్తాయి అనే దానికి పీలుపాకవాదం, పిట్రపాకవాదం అని చాలా చర్చ జరిగింది. అది చాలా విశేషమైనటువంటి వాదం ఉన్నది. అదంతా ఇప్పుడు మనకు అక్కర్లేదు. మొత్తానికి అక్కడ చాలా కృషి జరిగి అటామిక్ థియరీని ఇచ్చారు. అంటే చూడండి, శుద్ధ చైతన్యాన్ని పొందడం ఎలాగా అని చెప్పే వేదంలో నుంచే మూలాల్ని తీసుకుని విజ్ఞానము, పదార్థం ఎలా తయారైంది అనే దాని దగ్గర నుంచి చైతన్యం వైపు వెళ్ళేటటువంటి ప్రయత్నం మనకి కణాదుని వైశేషిక దర్శనంలో జరిగింది అని ఆయన చెప్పారు. ఈయన ఎప్పుడు చెప్పాడండి? ఎప్పుడో చెప్పాడు ఈయన. అది జాన్ డాల్టన్ అటామిక్ కొత్త సిద్ధాంతానికి వచ్చినప్పుడు, సైన్స్కి వచ్చినప్పుడు డాల్టన్స్ అటామిక్ థియరీ అని అంటాం. ఈయన చెప్పింది 19వ శతాబ్దంలో. ఈయన ఏం చెప్పాడండి? పదార్థం అవిభాజ్యమైన అణువులతో నిండి ఉంటుంది. తేడా ఏముందండి? అదే మాట ఈయన చెప్పారు. ఈయన ఇప్పుడు చెప్పారు. ఆయన ఎప్పుడో చెప్పారు. అది దాని వైశేషిక దర్శనం అన్నారు. ఈయన అటామిక్ సిద్ధాంతం అన్నారు. ఇంతే తేడా. అయితే ఇక్కడ కూడా ఇది ఇక్కడ నేను మీకు ఒక్క మాట, క్లాసికల్ ఫిజిక్స్, క్వాంటమ్ ఫిజిక్స్ అంటే ఏమిటంటే, క్లాసికల్ ఫిజిక్స్ మౌలికంగా ఉన్నటువంటిది శాస్త్రీయ విభాగం అంటాం దాన్ని. అందులో ఉండేటటువంటి అందులో చేసినటువంటి ప్రతిపాదనలన్నీ కూడా మోడర్న్ ఫిజిక్స్ లో వీగిపోయాయి. అంటే రివైజ్ అయిపోయాయి. వీగిపోవడం అంటే రివైజ్ అయిపోయాయి. అది సరిపోలేదు, స్కోప్స్ మారిపోయాయి. అందుకని క్లాసికల్ ఫిజిక్స్ పాతది, మోడర్న్ ఫిజిక్స్ ప్రస్తుతం ఉన్నది. ఈ క్లాసికల్ ఫిజిక్స్ నాటి ప్రపోజల్ ఈ అటామిక్ సిద్ధాంతం, అణువులతో అవిభాజ్యమైన అణువు. ఇప్పుడు అణువు నోమోర్ అవిభాజ్యం, అణువు కూడా విభాజనం చేశాము. అందుకనే కణాదుని వైశేషిక దర్శనం కూడా క్లాసికల్ ఫిజిక్స్ స్థాయి వరకే అందులో ఉన్నటువంటి సైన్స్ ఉన్నదండి. అందులో మోడర్న్ ఫిజిక్స్ లోకి వెళ్ళలేదు. అది కణాదుని వైశేషిక దర్శనం అప్పటికి వెళ్ళలేదు. ఇప్పుడు చూడండి, ఇక్కడ పదార్థం అంతా కూడా అణువుల సముదాయం. అణువులన్నీ కొన్ని ప్రాథమిక కణాల సముదాయం. ఇప్పుడు ఇక్కడ మనం మోడర్న్ ఫిజిక్స్ లోకి ప్రవేశిస్తున్నాం అనుకోండి ఒక రకంగా. ఎలాగంటే మనం ఇక్కడ అణువే అవిభాజ్యము అని చెప్పాం ముందు. తరువాత మనం గమనించింది ఏమిటంటే అణువు అవిభాజ్యం కాదు, అణువును కూడా పగలగొట్టారు. ఆ ఆ అణువు అనే దాన్ని కూడా విడగొడితే వాళ్ళు గమనించింది ఏంటంటే, ఇది అనేకమైన కణాలతో ఈ అణువు ఏర్పడింది. ఇందులో కూడా కణాలు ఉన్నాయి. ప్రస్తుతం సైన్స్కి అందినంత వరకు ఆ కణాలు అవి ఇంకా అవిభాజ్యము ప్రస్తుతానికి. ఒకప్పుడు అణువు కనిపెట్టినప్పుడు అణువే అవిభాజ్యం అనుకున్నారు. ప్రస్తుతానికి అణువు కొన్ని కణాలతో నిర్మితమైంది అని కనిపెట్టినప్పుడు ఈ అణువులే మనం అవిభాజ్యం అనుకుంటున్నాం. ముందు ముందు ఏమవుతుందో మనకి తెలియదు. ఇంకా ఎంత సైన్స్ ఉంటుందో. ఒక విషయం అండి, ఇప్పుడు మనం 5126వ సంవత్సరమో ఏమో ఉన్నాం కలియుగంలో. కలియుగం ఏజ్ 4,32,000 సంవత్సరాలు. ఎక్కడున్నామండి? ఇంకా ఎంత కలియుగం ఉంది? ఇంకా సైన్స్ ఎంత దూరం ఎడుతుంది? మనం ఇంత విజ్ఞానాన్ని కేవలం 100 సంవత్సరాలు కూడా కాదు, 50-60 సంవత్సరాల్లోనే ఈ ప్రగతి సాధించాము. సైన్స్ ఎక్కడికి పోతుందో ఈ రోజున మనం ఊహించను కూడా ఊహించలేం కనుక, ప్రస్తుతానికి ఏవైతే అవిభాజ్య కణాలతోటి ఈ అణువు ఏర్పడింది అనుకున్నారో ఆ అవిభాజ్య కణాలు ఉన్నాయి. అయితే ఈ అవిభాజ్య కణాలన్నీ అణువు కావాలి అని అంటే ఇవి ఎన్ని కణాలు ఉన్నాయి? ఇవన్నీ ఒక స్టేబుల్ గా, ఒక స్థిరంగా, ఇదే స్థితి. ఈ స్థితిని పొందటానికి, ఆ స్టేబుల్ స్థితిని పొందటానికి ఖచ్చితంగా వాటి మధ్యలో కొన్ని శక్తులు పనిచేయాలి కదండి. కొన్ని ఫోర్సెస్, కొన్ని ఎనర్జీస్ పనిచేయాలి కదా. ఏమేమి పనిచేశాయి ఇవన్నీని? ఎన్ని రకాల శక్తులు ఉన్నాయి? అసలు ఎన్ని కణాలు ఉన్నాయి? ఎన్ని విధాలైన శక్తులతో ఇవి కట్టుబడి ఈ విధమైనటువంటి పదార్థ నిర్మాణం జరుగుతున్నది అనేది మనం ఇప్పుడు చూద్దామండి. తర్వాత స్లైడ్లోకి వెళ్దాము. ఇటువంటి బంధన శక్తులు ఎన్ని అనే దానికి మనం వెళ్దాము. ఇక్కడ మీకు నేను ఒక చిన్న డయాగ్రామ్ ఒకటి చూపిస్తున్నాను, నేను చూడండి.
అటామిక్ స్ట్రక్చర్ అనేది ఇలా ఉంటుందండి. సింపుల్ గానే చెప్తాను. నేను ఎక్కువ ఏం చెప్పను. ఒక్క నిమిషం కూడా చెప్పను నేను దీని గురించి. ఆటమ్స్ అణువు అని అన్నామే. మనం అణువు అని అనుకున్నప్పుడు ఎలా ఉన్నది అని అంటే అణువే ఇంక అవిభాజ్యము అనుకున్నాము. అణువును కూడా విభజించారు. అణువులో కొన్ని కణాలు ఉన్నాయి అని చెప్పారు. ఈ కణాలు అణువు ఎలా ఏర్పడింది అని అంటే అణువులో ఒక కేంద్రకం, ఒక సెంటర్ ఉందండి. దాన్ని కేంద్రకము అంటాం. న్యూక్లియస్ సెంటర్, అంతకంటే పెద్ద న్యూక్లియస్ అంటే పెద్ద అర్థం ఏం లేదు. ఈ న్యూక్లియస్, ఈ సెంటర్ అనేది మళ్ళీ కొన్ని కణాలతో తయారైంది. దీని ప్రోటాన్స్, న్యూట్రాన్స్ అని అంటాం మనం. దీని చుట్టూ ఒక వాటి వాటి ఉమ్, వాటికి కేటాయించబడిన అంటే వాటిని అవి ఆక్రమించుకున్నటువంటి ఒక వర్తులాకారంలో దీని చుట్టూ ఆర్బిటల్ గా మోషన్ లో ఉంటాయి కొన్ని కణాలు. వీటిని ఎలక్ట్రాన్స్ అని అంటాము. ఒక అణువు అనేది ఇలా తయారైంది. ఒక కేంద్రకం ఉంది. ఇందులో ప్రోటాన్స్, న్యూట్రాన్స్ అనే వాటి వల్ల కేంద్రకం తయారైంది. ఇక్కడ కూడా మళ్ళీ అంతేనండి. దీనికి ఒక కేంద్రం ఉంటుంది. దాని చుట్టూ తిరుగుతూ ఉంటాయి ఈ ప్రోటాన్స్. ఇలా కేంద్రం తయారైంది. ఈ కేంద్రం చుట్టూ కొన్ని ఎలక్ట్రాన్స్ తిరుగుతూ ఉంటాయి. దేని ఆర్బిట్ దానిదే. ఆర్బిట్ అంటే దాని యొక్క వలయము అన్నమాట. ఆ వలయాల్లోనే తిరుగుతూ ఉంటాయి అవి. ఈ రకంగా అణువు ఏర్పాటైందండి. ఇది ఒక్కటి కొంచెం మనసులో పెట్టుకోండి. సైన్స్ బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళు ఇబ్బంది పడద్దు. చాలా సింపుల్ ఇది. దీన్ని కొంచెం ఈ బొమ్మని దృష్టిలో పెట్టుకుంటే తర్వాత చెప్పేది కొంచెం సులభంగా అర్థమవుతుంది. ఇది అటామిక్ స్ట్రక్చర్ అనుకుంటే ఇప్పుడు నేను ఎందుకు అది గుర్తులో పెట్టుకోమన్నాను అని అంటే చూడండి, ఇవన్నీ కూడా ఒక స్టేబుల్ గా ఆ స్ట్రక్చర్ లో ఉండడానికి, ఒకదాని చుట్టూ ఒకటి ఖచ్చితంగా అదే దూరంలో తిరుగుతూ ఉండడానికి. ఉదాహరణకి సూర్యుడు ఉన్నాడు. సూర్యుడి చుట్టూ అనేక గ్రహాలు తిరుగుతున్నాయి. ఇది దేని వలయంలో అది తిరుగుతుంది. ఒకదాని గుర్తుకోవట్లేదు. ఏది వెళ్ళి సూర్యుడి మీద పడిపోవట్లేదు. ఈ స్టెబిలిటీ, ఈ స్థిరత్వం వీటికి ఎలా వచ్చింది? ఈ స్థిరత్వం ఎలా వచ్చింది అంటే అది కొన్ని శక్తుల వలన వచ్చింది. ఈ శక్తులు ఎన్ని విధాలు ఉన్నాయి అని అంటే 4 విధాల శక్తులు చెప్పారండి. గురుత్వాకర్షణ శక్తి, దీన్నే మనం ఏమంటామంటే భూమి ఆకర్షణ శక్తి అని అంటాము. రెండోది విద్యుత్ అయస్కాంత శక్తి. తర్వాత ఇవన్నీ, ఈ శక్తులన్నీ ఏమిటంటే ఒక కేంద్రకాన్ని తీసుకుంటే, ఒక అణువుని తీసుకుంటే మనం అణువుని గాని లేదు మొత్తంగా మ్యాక్రో ఫీల్డ్ లో ఒక గెలాక్సీని గాని తీసుకుని ఉంటే ఈ శక్తుల్లో ఏదో ఒక శక్తి వల్ల వాటికి ఆ స్థిరత్వం సంభవించింది. అది గురుత్వాకర్షణ శక్తి కావచ్చును, విద్యుత్ అయస్కాంత శక్తి కావచ్చును. అణు కేంద్రకంలోకి వెళ్తే ఆ అణువుల మధ్యన ఉండేటటువంటి అణుశక్తి కావచ్చును. ఆ అణుశక్తి 2 విధాలుగా ఉంది. బలమైనటువంటి అణుశక్తి ఉంది, బలహీనమైనటువంటి అణుశక్తి ఉంది. ఇది ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ఒక్క బలమైన అణుశక్తే ఉంటే పదార్థాలు అవిగానే ఉండిపోయి ఉండేవి. కానీ మనం ఈ రోజుల్లో మనకు తెలుసు రేడియో యాక్టివ్ మెటీరియల్స్ అనేవి మనకు తెలుసునండి. రేడియో యాక్టివ్ మెటీరియల్స్ అంటే ఒక పదార్థంలో నుంచి కొంత రేడియేషన్ బయటకు వచ్చేస్తుంది. అంటే లోపల కేంద్రకాలు మార్పు చెందుతున్నాయి. మార్పు చెందినప్పుడు వాటి తాలూకు శక్తి కిరణాలు బయటకు వచ్చేసినప్పుడు ఆ పదార్థ స్వరూపమే మారిపోతుంది. ఒక పదార్థం మరొక పదార్థం అయిపోతుంది. అంటే మరి ఇలా బయటకు వచ్చేస్తున్నాయి అని అంటే ఇక్కడ అణుశక్తి అంత బలంగా లేదు కనుక కొన్ని చోట్ల కొన్ని పదార్థాల విషయంలో కేంద్రకంలో ఉండే అణుశక్తి బలహీనంగా ఉంది. కొన్ని చోట్ల అది చాలా బలంగా ఉన్నది అని ఈ 4 శక్తులు చెప్పారండి. ఈ 4 శక్తుల వల్లనే ప్రస్తుతం విశ్వం అంతా ఈ స్థిరత్వాన్ని సంపాదించుకుంది. ఈ రోజు ఉన్న సైన్స్ కి ఈ 4 శక్తులు తప్ప మరొక శక్తి తెలియదు. మన మన ఒంట్లో ఉన్నటువంటి కణాల్లో గాని, టోటల్ గా విశ్వంలో ఉన్నటువంటి ఈ స్ట్రక్చర్ మొత్తంలో గాని ఇవన్నీ ఈ స్థిరత్వాన్ని సంపాదించాయి అంటే ఈ 4 శక్తుల వల్లనే సంపాదించాయి. అది ఎలాగూ అని అంటే ఇది ఏ విధంగా స్థిరీకరించాయి అని అంటే ఇది ఒక్కసారి చూద్దాం. దీంతో సీరియస్ సైన్స్ పాఠం అయిపోతుందండి. ఇదొక్కటి అర్థమైతే మిగతావి కొటేషన్లు చదువుకెళ్ళిపోవడమే. అందుకే ఇక్కడ కొంచెం ఎక్కువ టైం తీసుకుంటున్నాను నేను. అయ్య బాబోయ్, చాలా టైం అయిపోయిందండి. సమయస్య చింతా మాస్తు. అయ్యా అండి కానీ ఇది యా, నేను కొంచెం ఓపికగా చెప్పకపోతే అర్థం కాదు సార్. చెప్పాలండి. ఓపిక బాగున్నదండి. నేను ఇదంతా ఇంత సైన్స్ వీడు ఎందుకు చెప్తున్నాడా అని అనుకోవద్దు. లేదు ఈ లేదు లేదు సైన్స్ ఎందుకు చెప్పాను అనేది మీకు నేను ఎస్. చక్కటి ఈ ఈ దీనికి నేను కనెక్షన్ ఇస్తాను. మన వేదానికి కనెక్షన్ ఇచ్చి ఏ విధంగా మనం వేద విజ్ఞానాన్ని సైన్స్ కి ఉపయోగించుకోవచ్చు అనేది నేను చెప్పాలి అంటే ఇది చెప్పక తప్పదండి. చెప్పాలి ఏం వివరించండి, చేద్దాం ఏం మరి? పర్వాలేదు. ఇప్పుడు మనం కొన్ని కణాలతోటి అణువు తయారైంది అని చెప్పుకున్నాము. అణువులో ఎన్ని కణాలు ఉన్నాయి అనేటటువంటిది ఇప్పుడు ముఖ్యమండి.
అణువులో ఎన్ని కణాలు ఉన్నాయి అంటే ప్రస్తుతం సైన్స్కి తెలిసి ప్రాథమిక కణాలు నేను చెప్పాను. ప్రస్తుతానికి తెలిసిన జ్ఞానానికి ఇవి అవిభాజ్యమైనటువంటి కణాలు. ఇటువంటి కణాలని 17 కణాలుగా చెప్పారండి. ఈ 17 కణాలు చేయాల్సిన పనులు ఏముంటాయండి? ఒక ద్రవ్యం ఏర్పడుతున్నది అంటే ఒక ద్రవ్యరాశి తయారవ్వాలి. ఆ ద్రవ్యరాశిని కూర్చేవి ఈ 17 కణాల్లోనే ఉన్నాయి. వీటనన్నింటినీ స్థిరీభవం చేయడానికి వీటిల్లో ఉండేటటువంటి శక్తుల్ని ప్రసరింపజేసేవి అవి కూడా ఈ 17 కణాల్లోనే ఉన్నాయి. తర్వాత అసలు నిర్మాణం జరగడానికి కావలసినటువంటి కణాలు కూడా వీటిలోనే ఉన్నాయి. అంటే నిర్మాణం కావడానికి కొన్ని కణాలు కావాలి. ఇవన్నీ చెదిరిపోకుండా ఈ స్ట్రక్చరల్‌గా కట్టిపడేయడానికి కొన్ని శక్తులు కావాలి. ఆ శక్తిని ప్రసారం చేసేటటువంటి కణాలు కావాలి. వీటికి ద్రవ్యత్వాన్ని కూర్చాలిగా. ఇప్పుడు మనం చెప్పుకునే కణాలన్నీ శక్తి స్వరూపాలు. ఇవి శుద్ధ చైతన్య స్వరూపంలో నుంచి వచ్చిన కణాలు. ఇవి శక్తి స్వరూపాలు. వీటికి ద్రవ్యం లేదు. ఇవి బరువు 0. మన ద్రవ్యానికి బరువుంది. ఈ ద్రవ్యం రావాలి అనంటే మరి ఎలా వస్తుంది? ఆ ద్రవ్యాన్ని కూర్చే కణాలు కూడా ఈ 17 కణాల్లోనే ఉన్నాయి. ఈ 17 కణాలని ఏమని చెప్పారు అనంటే, ఇక్కడ మీకు చూపిస్తాను, డయాగ్రమ్ కూడా చూపిస్తాను. ఫెర్మియాన్స్ అనేవి ఒక 12 కణాలు చెప్పారండి. దీని పేరు ఫెర్మియాన్స్. మీరు పేర్లు గుర్తుపెట్టుకునేటందుకు కష్టపడకండి. గుర్తుండక్కర్లేదు. అర్థం చేసుకోండి. కాన్సెప్ట్ అర్థమైతే సంతోషంగా ఉంటుంది. సరిపోతుందది. 12 ఫెర్మియాన్స్ అనేవి ఉన్నాయి. 5 బోసాన్స్ అనే కణాలు. మొత్తం 17 కణాలండి. ఈ సృష్టి మొత్తానికి ఈ 17 కణాలే కారణం. ప్రస్తుతం తెలిసిన సైన్స్ ప్రకారం 17 కణాలు. ఈ ఫెర్మియాన్స్ అనే 12 కణాల్లో మళ్ళీ వీటికి ధర్మాలు ఉంటాయి కదండీ! ఇప్పుడు మనుషుల్లో రకరకాల ధర్మాలు ఉన్నట్లే, ఈ కణాల్లో కూడా వాటి స్ట్రక్చర్‌ని బట్టి వాటికి ధర్మాలు ఉంటాయి. స్ట్రక్చర్ అంటే అక్కడ శక్తే. అంతకంటే వేరే స్ట్రక్చర్ ఏం లేదు ఇక్కడ. ఆ శక్తిని బట్టి, ఆ శక్తి ద్వారా వచ్చే ధర్మాన్ని బట్టి మనం ఇంకొకటండి, శుద్ధ చైతన్య స్వరూపం అంటే శక్తి స్వరూపము అని అనుకోకూడదు. శక్తి స్వరూపం కాదది. శక్తి స్వరూపంతో పాటు అనేకమైన యాట్రిబ్యూట్స్ మీరు ఎన్నైతే ఈ సృష్టికి అవసరం పడతాయో అన్ని రకాలైనటువంటి యాట్రిబ్యూట్స్ గుణాలు కలిగిన అన్ని గుణాలతో యుక్తమైనటువంటి శక్తి స్వరూపమే అది. అందుకే దాన్ని చైతన్య తత్వము అన్నాం. శక్తి అని అనలేదు మనం దాన్ని. శక్తి ఒక భాగం మాత్రమే. దానికి ఇంకా ఎన్నో గుణకాలు ఉన్నాయి దానికి. ఇవన్నీ ఉన్నదే శుద్ధ చైతన్య స్వరూపం కనుక అటువంటి శక్తులన్నీ కూడా మనం ఈ 17 ప్రస్తుతం కనిపెట్టిన సైన్స్ ప్రకారం ఈ 17 కణాల్లోనే ఉన్నాయి. ఈ ఫెర్మియాన్స్ లో 12 6 క్వార్క్స్ అని అన్నారండి. 6 లెప్టాన్స్ అని అన్నారు. అంటే ఆయా కణాలకి ఉండే ధర్మాల్ని బట్టి 6 క్వార్క్స్ అనే పేరు పెట్టారు. ఇవి చేసే పని ఒకటి. 6 లెప్టాన్స్ అనే పేరు పెట్టారు. ఇది చేసేటటువంటి పని ఒకటి. 5 బోసాన్స్ అనేటటువంటి పేరు పెట్టారు. ఈ బోసాన్స్ లో 4 గాజు బోసాన్స్ అని అంటారు. ఇది ఒక పేరు. అంతవరకే అర్థం చేసుకోండి. గాజు బోసాన్స్ అంటే ఇక్కడ గాజు అనడంలో వెక్టోరియల్ రిప్రజెంటేషన్ ఉంటుంది. అంత డీటెయిల్స్ లోకి నేను వెళ్ళను. ఈ గాజు బోసాన్స్ అనేవి 4 ఉన్నాయి. హిగ్స్ బోసాన్ అనేది ఒక్కటి ఉందండి. ఈ 5 బోసాన్స్ 12 ఇవి చెప్పారనమాట. వీటి ధర్మాలు ఇవి విడివిడిగా చెప్పడానికి ఇవిన్ని రకాలు, ఈ 5, ఈ 6, ఇవి 4, ఇవి, ఈ 1 ఇది అని చెప్పడానికి వీటి ధర్మాలు. ఈ ధర్మాలు ఏమై ఉంటాయండి? శక్తి నుంచి వచ్చిన ధర్మాలే కనుక ఇందులో కొన్నింటికి ధన విద్యుదావేశం అంటే పాజిటివ్ ఛార్జ్. శక్తి అంటే ఎలక్ట్రిసిటీ. పాజిటివ్ ఛార్జ్ కొన్ని ఉంటుంది. నెగటివ్ ఛార్జ్ కొన్నింటికి ఉంటాయి. న్యూట్రల్ ఏ ఛార్జీ లేకుండా ఉండేవి కొన్ని ఉంటాయి. మీరు గమనించండి. పాజిటివ్, నెగెటివ్ ఉంటే అట్రాక్షన్ అనే ఫోర్స్ వస్తుంది. పాజిటివ్, నెగెటివ్ అంటే రిపల్షన్ అనేటువంటిది వస్తుంది. ఇది ఏదీ లేనటువంటి తటస్థమైనది ఉంటుంది. ఈ 3 ఉంటేనే ఇవన్నీ కరెక్ట్‌గా బ్యాలెన్స్ అయితేనే అందుకనే దీన్ని ఎంతో ప్రణాళికాబద్ధంగా ఉన్నటువంటి స్ట్రక్చర్‌లోకి వచ్చింది. అందుకనేననమాట. ఈ 3 విధాలైనటువంటి ధర్మాలు ఉండబట్టే ఈ స్థిరత్వం వచ్చింది. ఇవన్నీ ఖచ్చితమైన ఉండాల్సిన మోతాదుల్లో ఉండి ఒకదాన్నొకటి బ్యాలెన్స్ చేసుకోబట్టే ఈ స్థిరత్వం వచ్చింది. సృష్టి అనేది జరిగింది. ఇందులో చూడండి, ఈ 6 ఫెర్మియాన్స్ అని చెప్పామే మనం. ఈ 6 రకాల కణాలు ఫెర్మియాన్స్ అని చెప్పాం కదా! ఈ ఫెర్మియాన్స్‌లో ఈ 12 రకాల ఫెర్మియాన్స్ ఉన్నాయి. ఈ ఫెర్మియాన్సే పదార్థ నిర్మాణానికి పునాది రాళ్ళు. మనం ఇల్లు కట్టాలంటే ఇటుక కావాలి, మనం కట్టాలంటే అణువులు కావాలి కదండీ! ఈ అణువులు కణాలతో వచ్చాయి. సో, ఈ ఆకారం ఏర్పడడానికి ఉపయోగపడే కణాలు ఏమిట్రా అంటే, ఆ పని చేసే కణాల్ని ఈ 12 రకాల కణాలు వీటిని ఫెర్మియాన్స్ అని చెప్పాం. ఇందులో మళ్ళీ వీటితో అంటే ఇక్కడ పునాది రాయి అంటే ఒక అణువు అనమాట.
ఈ అణువు తయారైంది ఈ 12 రకాల కణాలతోటిని. ఈ 12 రకాల కణాలు మనం ఏమని చెప్పుకుంటున్నాము? ఒక అణువు తయారవ్వాలి అంటే దానికి ఒక కేంద్రకం ఉంటుంది. దాని చుట్టూ తిరిగేటటువంటి వేరే కణాలుంటాయి. ఆ కేంద్రకం తయారయ్యేటటువంటిది ఈ క్వార్క్స్ 6 అని చెప్పామండి. ఈ 6 క్వార్క్స్ తోటి కేంద్రకం తయారవుతుంది ఒక అణువులో. అలాగే ఈ 6 లెప్టాన్స్ ఈ లెప్టాన్స్ అనేటటువంటి 6 కణాలు ఆ కేంద్రకం చుట్టూ తిరుగుతూ ఉంటాయి. అంటే 6 క్వార్క్స్‌తో కేంద్రకం తయారయ్యి 6 లెప్టాన్స్ దాని చుట్టూ తిరుగుతూ ఉండి, అది ఒక స్థిరత్వాన్ని సంపాదించుకుని, అది ఒక అణువుగా స్థిరపడింది. ఈ అణువుగా స్థిరపడాలి అనంటే ఇవి స్థిరపడడానికి మరి వీటి మధ్యన శక్తి ఒకటి ఉండాలి కదండీ! ఆ శక్తి వేటి వల్లొచ్చింది అంటే, ఈ కణాల వల్లొచ్చింది. ఈ 5 బోసాన్స్ కణాల్లో 4 బోసాన్స్ కణాలు చెప్పాం మనం. గాజ్ బోసాన్స్ అని అంటామని చెప్పాను. ఈ 4 కణాలు కూడా ఇవన్నీ నేను చెప్పాను. ఈ ఆకర్షణ, వికర్షణ, న్యూట్రాలిటీ వీటన్నిటిని బ్యాలెన్స్ చేసుకుంటూ స్థిరీభవం చెందటానికి ఈ గాజ్ బోసాన్స్ అనేవి కారణమండి. అవి ఆ స్థితిలో ఉండడానికి తగినటువంటి శక్తిని ప్రసారం చేసేటటువంటి ఈ 4 గాజ్ బోసాన్స్, ఈ 4 గాజ్ బోసాన్స్‌ని ఏమన్నారంటే పి గాజ్ బోసాన్స్, డబ్ల్యూ అండ్ జెడ్ అనేది ఒక వెరైటీ, జి అనేది ఒక వెరైటీ, ఇంకోటి జిఆర్ అనే ఒక వెరైటీ ఉంది. అది ఇక్కడ నేను రాయలేదు. ఎందుకు రాయలేదో మీకు డయాగ్రామ్‌లో చూపిస్తాను నేను. ఈ బోసాన్స్ ఏం చేస్తాయంటే 4 రకాల బోసాన్స్ మనం ఈ స్థిరీభవం చెందడానికి 4 రకాల శక్తులు పనిచేస్తున్నాయి అని పైన చెప్పుకున్నాం మనం. ఆ 4 రకాల శక్తుల్ని ఈ 4 రకాలైనటువంటి బోసాన్స్ నిర్వహణ చేస్తాయి. ఇదండి విశేషం ఇక్కడ. ఇంకా మిగిలిపోయింది ఒక్క బోసాన్ మిగిలిపోయిందండి. ఈ ఒక్కటి ఏమిటంటే ఇది విచిత్రం అన్నమాట. ఇప్పుడు దీన్నంతటిని కనిపెట్టినటువంటి సైంటిస్ట్ గారి పేరు హిగ్స్. ఇక్కడ మీకు హిగ్స్ బోసాన్ అని కనిపించేస్తుంది గానీ, ఇది మనం పెట్టుకున్న పేరు తర్వాత ఈ హిగ్స్ గారు కనిపెట్టినప్పుడు సరే అర్థమైంది ఇదంతా బాగానే ఉంది. ఇవేమో పునాది రాళ్లుగా పనిచేస్తున్న ఈ 12 ఫెర్మియాన్సును, ఈ 5 బోసాన్సు ఏ విధంగా పనిచేస్తున్నాయండి? వాటిని స్థిరీభవం చేయడానికి కావలసిన శక్తి ప్రసారకాలుగా ఇవి పనిచేస్తున్నాయి. మరి అసలు సృష్టి జరగాలంటే ద్రవ్యం ఎక్కడి నుంచి వస్తుందండి? ఈ ద్రవ్యం అనేటటువంటిది దానికి కారణమైనటువంటిది ఈ పార్టికిల్ ఇదొక్కటే. ఇది కనిపెట్టారాయన. ఇది కనిపెట్టి దీని వల్ల ద్రవ్యరాశి ఏర్పడుతున్నది. ఎక్కడ నేను దృశ్యం మిథ్య అంటే మనకి ఇదంతా కూడా ఇల్యూషన్ అనేటటువంటిది దీనివల్ల వస్తున్నది అనేది ఎలాగో తర్వాత చూద్దాము. ఈ బోసాన్ అనేటటువంటిది ఇక్కడ దీనివల్ల ద్రవ్యత్వం కలుగుతున్నది అని కనిపెట్టాడండి. ద్రవ్యత్వం కలగడం అంటే ఏమిటండి? సృష్టి జరగడమే కదండి! ద్రవ్యరాశి జరగడం అంటే. సృష్టి జరిగినప్పుడు ఎవరండి సృష్టికర్త ఎవరండి? విధాత ఎవరండి? భగవంతుడే కదా! అందుకని హిగ్స్ గారు ఈ ఈ ఈ పార్టికల్‌ని, ఈ కణాన్ని కనిపెట్టి దీనివల్ల ద్రవ్యత్వం సిద్ధిస్తున్నది ఈ సృష్టిలో అని తెలుసుకున్నప్పుడు ఆయన ఒక్కసారి సంతోషంతో దీన్ని గాడ్ పార్టికల్, ఐ ఫౌండ్ గాడ్ పార్టికల్ అన్నారు. దీన్నే ఆయన గాడ్ పార్టికల్ అని పిలిచారండి. స్వతహాగా కనిపెట్టిన ఆయన దాన్ని గాడ్ పార్టికల్, అదే భగవంతుడు. ఎందుకంటే మనం సృష్టికర్త భగవంతుడు. ఈ సృష్టి అంటే ద్రవ్యత్వం. ఈ ద్రవ్యరాశిని ఇచ్చేటటువంటిది ఈ పార్టికల్ కనుక ఇదే దైవం, ఇదే గాడ్ పార్టికల్ అని చెప్పారు. అయితే అది ఒక మిస్‌నామర్ అనుకోండి. తర్వాత ఆయన దాన్ని ఆవిష్కరణ చేశారు కనుక దానికి హిగ్స్ బోసాన్ అని పేరు పెట్టాం. దీని ద్వారా ద్రవ్యత్వం వస్తుంది అని అన్నమాట. ఇప్పుడు దీన్ని ఒక్కసారి చూడండి. నేను దీన్ని ఒక చిన్న డయాగ్రామ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తే ఇప్పుడు నేను థియరిటికల్‌గా చెప్పింది సులభంగా అర్థమవుతుంది. పార్టికల్స్ 2 రకాలు. అంటే ప్రాథమిక కణాలు 17 అని చెప్పుకున్నాము. 12 ఫెర్మియాన్స్, 5 బోసాన్స్. ఈ 12 ఫెర్మియాన్స్ పదార్థం నిర్మించబడడానికి ఇటుకల వంటివి, పునాది రాళ్ల వంటివి 12ను. అంటే ఒక అణువు తయారవ్వడానికి ఇవి కావలసినటువంటి కణాలు ఇవి. ఈ అణువులో ఏమున్నది అంటే ఒక కేంద్రకం ఉంది. దాని చుట్టూ ఉండే కణాలు ఉన్నాయి. కేంద్రకం అనేది ఈ 12లో ఉన్న 6 క్వార్క్స్ అనే వాటి ద్వారా కేంద్రకం తయారవుతుంది. ఇందులో ఉన్న మరొక 6 లెప్టాన్స్ అనే వాటి ద్వారా దాని చుట్టూ తిరుగుతున్న కణాలు ఉన్నాయి. ఇవన్నీ కలిపి ఒక స్థిరీభావం చెందినటువంటి ఒక కేంద్రకం ఒక అణువు ఏర్పడింది. ఇందులో ఈ క్వార్క్స్ తోటి ప్రోటాన్స్, న్యూట్రాన్స్ అని ఏర్పడ్డాయి. ఈ లెప్టాన్స్, ఈ కేంద్రకం చుట్టూ ఈ ఎలక్ట్రాన్స్ అనేవి లెప్టాన్స్ లో భాగమే. ఇందులో చాలా రకాలు ఉన్నాయి. అవన్నీ నేను అంత లోపలికి వెళ్ళటం లేదు. ఇండికేట్ చేశాను ఇక్కడ కానీ వెళ్ళటం లేదు నేను.
అందుకని వీటితోటి ఇవి ఎప్పుడైతే చుట్టూ తిరిగి స్థిరీకరణ పొందాయో అది ఒక ఆటం, ఒక అణువు కింద తయారైంది అన్నమాట. వీటిని స్థిరీభవం చెందించేటటువంటివి ఈ గాజ్ బోసాన్స్ 4ను. ఇక్కడ మీకు చెప్పాను ఫోర్స్ క్యారియర్స్ అంటాం. అంటే ఏమిటి? ఇవన్నీ ఒకదాన్నొకటి గుద్దేసుకోకుండా, ఒకదాని నుంచి ఒకటి పారిపోకుండా, కట్టుబాటుగా ఒక స్ట్రక్చరల్‌గా స్థిరంగా ఉండేలాగా చేసేటందుకు పనిచేసేవి 4 శక్తులు అని చెప్పుకున్నాము. అవి ఏమని చెప్పుకున్నాము? గురుత్వాకర్షణ శక్తి ఒకటి, న్యూక్లియర్ ఫోర్సెస్ అంటే కేంద్రకంలో ఉండేటటువంటి స్ట్రాంగ్ ఫోర్స్ ఒకటి, వీక్ ఫోర్స్ ఒకటి, అలాగే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ అనేది ఒకటి అని 4 ఫోర్సులు చెప్పుకున్నాము. ఈ 4 బోసాన్స్ లో ఉండే 4 రకాలు. ఫోటాన్ అనేది, ఫోటాన్ అంటే మన కాంతిలో ఉండేటటువంటి కణాల పేరే ఫోటాన్ అండి. ఫోటాన్ అంటే ఒక యూనిట్ శక్తి కలిగినటువంటి కణము అని అర్థం అనమాట. ఈ ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోటాన్ అనేది ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ శక్తిని ఇది ప్రసరింపజేస్తుంది. ఈ డబ్ల్యూ అండ్ జెడ్ బోసాన్స్ అనేవి కేంద్రకంలో ఉండేటటువంటి వీక్ న్యూక్లియర్ ఫోర్సెస్. వీక్ న్యూక్లియర్ ఫోర్సెస్ ఎందుకని అన్నామంటే ఇవి డీయాక్టివేట్ అయిపోయి బయటికి రేడియేషన్ వచ్చేస్తే పదార్థమే మారిపోతుంది. ఒక యురేనియం మరొక పదార్థంగా మారిపోతూ ఉంటుంది. ఈ రకంగా జరుగుతూ ఉంటుంది కనుక ఇవి వీక్ ఫోర్సెస్ ని ఇవి ప్రసారం చేస్తాయి. అలాగే ఈ స్ట్రాంగ్ ఫోర్సెస్ కొన్ని మనకి ఇనుము ఉంది, బంగారం ఉంది, ఇవేమీ విడిపోవు కదా, పదార్థాలు మారిపోవు కదా. ఇటువంటి వాటి మధ్యలో కేంద్రకాల్లో స్ట్రాంగ్ ఫోర్సెస్, ఇక్కడేమీ రేడియేషన్ బయటకు రాదు. ఇంత స్ట్రాంగ్ గా కట్టిపడేసేటటువంటి కణాలని గ్లూవాన్స్ అని అంటాము. ఇవి ఈ 3వ రకం. ఈ 4వది ఇందాక నేను అక్కడ చూపించలేదు, డయాగ్రామ్ లో చూపిస్తానన్నాను. వీటిని గ్రావిటోన్స్ అని అంటాము. గ్రావిటోన్స్ అని అంటే ఇవి గ్రావిటేషనల్ ఫోర్స్ ని ప్రసరించేటటువంటి కణాలు ఇవి. ఈ గ్రావిటేషనల్ ఫోర్స్ అనేదండి ఒక అణువు అణువు స్థాయిలోకి, అంత మైక్రో స్థాయిలోకి వెళ్ళినప్పుడు ఇవి నెగ్లిజిబుల్ అయిపోతాయి. నానో స్థాయి ఇవి చాలా నెగ్లిజిబుల్ అయిపోతుంది. ఈ ఫోర్స్ కి విలువ 0 కాదు. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, నెగ్లిజిబుల్. అందుకని హైపోథెటికల్ అంటాం ఉంది. కానీ దాని యొక్క ప్రభావం ఏమీ ఉండదు కనుక ఇక్కడ వీటిని ప్రత్యేకించి చెప్పుకోము. మరి ఇది ఎందుకున్నది అని అంటే ఒక అణువులో ఉండేటటువంటి ద్రవ్యరాశి ఎంతండి ఊహించుకోవచ్చు మనం, అంతే. దానిలో మీ గురుత్వాకర్షణ అక్కర్లేదు. ఈ ఫోర్సెస్ సరిపోతాయి. వీటితో కంపేర్ చేస్తే దిస్ ఈజ్ నథింగ్. ఇది ఎక్కడ కావాలి అని అంటే ఇప్పుడు మన సూర్యమండలం ఉంది. ఈ సూర్యుడికి దాని చుట్టూ తిరుగుతూ ఉన్నటువంటి నవగ్రహాలకి ఈ మధ్యలో ఉండేటటువంటిది ఇవి ఇవి ఆ, వాటిని నిర్వహిస్తాయి. గ్రావిటోన్స్ నిర్వహిస్తాయి. ఈ రకంగా ఈ సృష్టి మొత్తం మీద ఉన్నటువంటివి ఈ 17 కణాలే. ఈ 17 కణాల వల్లనే ఈ సృష్టి ఏర్పడింది. దేని మీద ఇంకా ఇంకా చక్కటి పరిచయం నేను చేయగలను వీటి గురించి. దేనిగా అంటే నేను దీని నుంచి నా సొంత ఆలోచనగా నేను చేశాను, ఉందో లేదో నాకు తెలియదు, నేను చదవలేదు. కానీ వీటిని మనము అంటే ప్యారలలింగే. ఐ డోంట్ సే దిస్ ఈజ్ డెఫినెట్లీ దట్. అంత చెప్పేటంత నేను వైజ్ఞానికుడిని కాదు, ఏమి కాదు. కానీ తప్పకుండా నేను జస్టిఫై చేయగలను. ఏమిటనంటే ఇక్కడ మీరు చూడండి, ఒకటి పునాది రాళ్ళు, రెండోది వాటిని కట్టిపడేసే శక్తి కారకాలు, మూడోది దానికి ద్రవ్యాన్ని కలిగించేటటువంటివి. ఈ మూడింటిని మనం ప్యారలల్ గా తీసుకోవచ్చుని. ఎలాగంటే ఇదంతా సత్వగుణము. 3 ధర్మాలు చెప్పారు మనకి. ఆ మనకి వేదాంతంలో చెప్తూ ఉంటే మనకి మాయలో ఉన్నటువంటి 3 సత్వరజస్తమో గుణాలు అని చెప్పారు. అలాగే మనం ఆ ఈయన కపిల సాంఖ్యానికి వచ్చామనుకోండి. కపిల సాంఖ్యానికి వచ్చినప్పుడు ప్రకృతి అన్నారు, అదే మాయని. అక్కడ సత్వరజస్తమో గుణాలు చెప్పారు. సత్వము అని అంటే ఏమిటంటే దాని పని అది చేసుకుంటుంది, ఇంకో దాంతో పట్టించుకోదు, హాయిగా లివ్ అండ్ లెట్ లివ్ ప్రొసీజర్ దాంది. అది సాత్వికము అని అంటాం. అందుకే సత్వము అనే పేరు వచ్చిందండి. ఇది సత్వంతో మనం దీన్ని ప్యారలైజ్ చేసుకోవచ్చును, ప్యారలల్ చేసుకోవచ్చును. అలాగే శక్తి వాహకాలు. ఈ శక్తి వాహకాలు అని అంటే ఇవి ఇవి ఎలా శక్తి వాహకాలు అని ఎలా చెప్పుకోవచ్చు అంటే మీరు చూడండి, మనకు బుద్ధి సర్కలు 8 విధాలుగా చెప్పారు. ఏమిటి? ధర్మ, జ్ఞాన, వైరాగ్య, ఐశ్వర్యాలు. ఇవి సత్వం యొక్క ధర్మాలు, బుద్ధి సర్గలు. దానికి ఆపోజిట్ గా చూస్తే అధర్మ, అజ్ఞాన, రాగ, అనైశ్వర్యాలు. ఈ 4 తమో గుణానికి సంబంధించిన ధర్మాలు. ఈ 8 బుద్ధి సర్గలు అని చెప్పారు, కానీ రజస్సుకు సంబంధించినటువంటి సర్గలు చెప్పలేదు. బుద్ధికి, బుద్ధి అధిష్టానం కదండి. ప్రతిదీ కూడా ఈ 3 ప్రకృతుల సమ్మేళనమే కదా. మరి దాంట్లో రజస్సుకు సంబంధించిన సర్కలు ఎందుకు చెప్పలేదు అని అంటే దానికి వేరే ఏమీ లేదు. ఇవి ఈ బుద్ధి సర్గలు, ఇందులో ఈ సత్వం దాని 4 ధర్మాలని, తమస్సు దాని 4 ధర్మాలని ప్రదర్శిస్తున్నది అంటే దీనికి కావలసినటువంటి చేతనత్వాన్ని పురుషుడి దగ్గర నుంచి సంగ్రహించి ఇస్తూ ఉన్నటువంటిది రజస్సే.
ఆ రజస్సే ఫోర్స్ క్యారియర్స్, వీటిని కట్టి పడేసేది. అంచేత మనం ఈ గాజు బోసాన్స్ అనే వాటిని రజస్సుతో మనం ప్యారలైజ్ చేసుకోవచ్చునండి. అలాగే హిగ్స్ బోసాన్ అనేది ద్రవ్యాన్ని ఇచ్చేదండి. తమస్సు అంటే ఏమిటి? తమస్సు అని అంటే ఏమిటి? కదలకుండా పడి ఉండటం, జడత్వం. ఆ జడత్వమే దీనికి ఉంది. అందుకనే ఇది ద్రవ్యాన్ని కలిగిస్తున్నది. అందుకని వీటిని ఆ విధంగా కూడా మనం దీన్ని, నేను చెప్పాను కదా ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్స్ అని. ఈ విధమైన ఆలోచన చేస్తే ఈ ఫిజిక్స్ లో ముందుకు పోతూ రీసెర్చ్ చేసే వాళ్ళకి ఎంతో విషయం ఇక్కడ దొరుకుతుందని నా ఉద్దేశం అండి. ఈ విధంగా మనం విశ్వ సృష్టి జరిగింది అని చెప్పేసి ఈ సైన్స్ చెప్పింది. ఇంకా కూడా చాలా చెప్పచ్చు దీనిపైన. ఎందుకంటే వీటిల్లో ఈ కణాలు అనేటటువంటి ఏది కూడా స్థిరంగా ఉండదండి. ఇవి ఎప్పుడు కణాలు తిరుగుతూనే ఉంటాయి, మూవ్మెంట్ లోనే ఉంటాయి. ఆర్బిటల్ మూవ్మెంట్ అరౌండ్ సంథింగ్ ఎల్స్, ఆర్ దాని ఓన్ యాక్సిస్ లో దాన్ని స్పిన్ అని అంటాం. దాని చుట్టూ అది తిరగటమో, ఏదో దాని చుట్టూ అది తిరగటమో అనేది క్లాసికల్ ఐడియా. తిరగకుండానే ఆ శక్తిని సముపార్జన చేయడం అనేది మోడర్న్ ఐడియా. సరే, ఇంకా అంత డీటెయిల్స్ లోకి వెళ్ళలేదు. కానీ ఇక్కడ తేడా ఎందుకు నేను దీన్ని తమస్సుని చెప్పానంటే, ఇక్కడ చూడండి ఇవన్నీ కూడా అట్లా మూవ్మెంట్ ఉన్నటువంటి కణాలు. ఈ కణాలు ఇక్కడికి వచ్చేటప్పటికంటే దీనికి స్పిన్ లేదు. అంటే ఇది లేజీ కణం, బరువు ఎక్కువ దీనికి. అంచేత ఇది ఉంది, కానీ ఇది శక్తి స్వరూపమే. కాకపోతే ఇది బరువుని సంతరించుకుంది. ఎందుకని? దీనికి స్పిన్ లేదు, ఇది దూసుకుపోలేదు. ఇప్పుడు ఆకాశం ఉంది, ఆకాశం అంటే ఒక మాధ్యమం. మాధ్యమంలో దూసుకుపోవాలంటే దానికి ఒక శక్తి ఉండాలి. ఆ శక్తి దీనికి లేదు కనుక మందగించింది. ఆ మందగమనమే అక్కడ ద్రవ్యంగా మారిపోయింది అని చెప్పేసి మనకి ఇక్కడ ద్రవ్యాన్ని ఎలా జరిగింది ఇక్కడే మీరు సృష్టి, ద్రవ్యము, మనకు కనపడే రూపము అనేటటువంటిది ఏ విధంగా ఇల్యూషన్, మాయా అనేది మనం హిగ్స్ బోసాన్ దగ్గర నుంచే అర్థం చేసుకుంటామండి. ఆపేస్తాను ఇంకా. ఈ రోజుకి ఈ స్లైడ్ కంప్లీట్ చేయండి. ఇప్పుడు మీరు చూపిస్తున్న స్లైడ్ కంప్లీట్ చేయండి దయచేసి. క్వాంటమ్ మెకానిక్స్ అండ్ సృష్టి, ప్రకృతి పురుషుడు, క్వాంటమ్ మెకానిక్స్ సంబంధం అదొక్కటి చెప్పండి ఇవాళ. ఓకే, తప్పకుండానండి. కానీ ఇది కొంచెం 10 నిమిషాలు టైం పడుతుంది. మరి దయచేసి ఏం పర్లేదండి, పర్వాలేదు. అయ్యో అలా అనదు, చెప్పండి. ఎందుకంటే మీకు నేను చెప్పాను, అంటే కొంచెం సైన్స్ బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళకి క్వాంటమ్ మెకానిక్స్ అంటే ఏంటో చెప్పాలి. క్వాంటమ్ మెకానిక్స్ అంటే ఏమీ లేదండి, గతి సిద్ధాంతం మెకానిక్స్ అంటే, అంతకంటే ఏం లేదు. క్వాంటమ్ అనేది ఏమిటంటే, మనకి కాంతి అనేది ఉందండి. మనకి ప్రత్యక్ష బ్రహ్మ ఎవరు అంటే సూర్య భగవానుడు అని చెప్తాం కదండి. మనకి భూమి మీదకి శక్తి వస్తున్నది అని అంటే సూర్యుడి ద్వారానే వస్తుంది, కాంతి ద్వారానే వస్తుంది. అదే మనకు ప్రస్తుతానికి ఉన్నటువంటి శక్తి. అదే, అంతకంటే వేరే శక్తి ఏమీ లేదు. చైతన్య స్వరూపం ఎప్పుడు ఉంది, అది వేరే సంగతి. మీడియం, దాన్ని మనం మాధ్యమం అంటాం. మాధ్యమం ఎప్పుడు ఉంది, కానీ శక్తి అనేటటువంటిది సూర్యశక్తి ద్వారానే మనకు వస్తుంది. ఈ సూర్యుడి కిరణాలు మొదట్లో క్లాసికల్ ఫిజిక్స్ రోజుల్లో ఒక స్ట్రెయిట్ లైన్స్ లో, సరళ రేఖల్లో వస్తాయి అని చెప్పేసి చెప్పుకునేవారండి దాన్ని. అది తర్వాత తప్పని తేలిపోయింది. అవి సరళ రేఖల్లో రావు, తరంగ రూపంగా వస్తాయి, వేవ్స్ గా వస్తాయి, కెరటాలుగా వస్తాయి అని చెప్పేసి చెప్పారు అనండి. ఆ విధంగా గమనించి చెప్పినటువంటి సిద్ధాంతాన్నే క్వాంటమ్ సిద్ధాంతము అని అంటాం. క్వాంటమ్ మెకానిక్స్ అది ఒక ప్రాథమిక సిద్ధాంతం. క్వాంటమ్ అంటే ఏమిటంటే అన్ని కణాలే. మళ్ళీ ఇప్పుడు ఏ శక్తి అయినా కణమే కదా, మనం చెప్పుకున్నాం కదా ప్రాథమిక కణాలు. అదే ఫోటాన్స్. ఇందాక ఫోటాన్స్ అని చెప్పుకున్నాం మనం. 4 బోసాన్స్ లో ఫోటాన్ ఒకటి అని చెప్పుకున్నాం. ఆ ఫోటాన్సే ఈ కాంతిలో, సూర్యకాంతిలో ఆ ఫోటాన్స్ అనే కణాలే ఉన్నాయి. ఈ ఫోటాన్స్ అనే కణం అంటే, ఫోటాన్ అనే పేరు ఎందుకు పెట్టారు అని అంటే, మనకి ఎక్కడో అక్కడ ఒక యూనిట్ ని ఏర్పాటు చేసుకోవాలి కదండి. శక్తి అనే దానికి ఒక యూనిట్ ఆఫ్ ఎనర్జీ, ఒక్క శక్తి అని అనుకోవాలి అని అంటే దాన్ని ఫోటాన్ అని పేరు పెట్టారు అనమాట. అంటే యూనిట్ శక్తి కలిగినటువంటి కణాన్ని ఫోటాన్ అని చెప్పారండి. ఈ ఫోటాన్స్ సూర్యకాంతిలో ఉంటాయి. దీని గురించి చెప్పేటటువంటి క్వాంటమ్ మెకానిక్స్. ఇవన్నీ కూడా తరంగ రూపంలో వెడుతున్నాయి అని చెప్పారు అని గమనించారు. నేను గమనించారు అంటే దానికి ప్రయోగం ఉంది అని అర్థం చేసుకోవాలి మీరు. అది మళ్ళీ చెప్తే ఇంకా దీనికి అంతం లేకుండా వెళ్ళిపోతుంది, ఫిజిక్స్ పాఠం అయిపోతుంది. దీనికి ఏం చేస్తారంటే, ఒక ఫోటో సెన్సిటివ్ స్క్రీన్స్ మీద వీటిని ఇంపాక్ట్ చేస్తే అక్కడ ఏర్పడేటటువంటి డైఫ్రాక్షన్ ప్యాటర్న్స్ ను వాటిని చూసినప్పుడు దీని యొక్క తత్వం ఏమిటి అనేది వాళ్ళు సైంటిఫిక్ గా డిసైడ్ చేస్తారు. కనుక ఇవన్నీ నిరూపితం అయినవే నేను చెప్తున్నాను. కనుక అది తరంగ రూపంలో పెడుతుంది అని చెప్పేసి చెప్పారు. ఇక్కడ అసలైనటువంటి విషయం ఉందండి.
నా బహుశా నేను మొత్తం చెప్పబోయేటటువంటి ఇవాళ చెప్పబోయే పాఠానికి సెంట్రల్ పాయింట్ ఇదే అవుతుంది. ఇందులో ఏమిటంటే తరంగంలో ఉన్న విషయం ఏమిటంటే అనేక అణువులు కలిసి ఒక తరంగం ఏర్పడుతుంది కానీ ఇందులో ఈ అణువు ఇది అని చెప్పలేం. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను నేను. మీరు ఒక నీటి బిందువుని తీసుకెళ్లి సముద్రంలో వేయండి మీరు. ఒక నీటి బిందువుని సముద్రంలో వేసినప్పుడు సముద్రంలో నీటి బిందువు ఉందా లేదా? ఉంది. కానీ ఆ సముద్రంలో ఉన్న జలరాశిలో కలిసిపోయింది. ఇది ఆ నీటి బిందువు అని మీరు ఇంక చెప్పలేరు. అది లేదా? ఉంది. లేదని చెప్పలేరు మీరు. అది ఎక్కడుంది? సముద్ర జలరాశి అంతా అదే. ఈ చిన్నగా వేసిన బిందువు అది పూర్ణాకారంలోనే ఉంటుంది. ఆ పూర్ణమే సంపూర్ణం అయిపోయింది జలరాశిలో కలిసిపోయినప్పుడు. అదే పూర్ణం, అదే సంపూర్ణం. అంచేత లేదు అనడానికి లేదు. ఇది అని చెప్పడానికి లేదు. అదే విధంగా ఇక్కడ కూడా మనం ఈ వేవ్ మెకానిక్స్ అంటే ఈ తరంగ రూపంగా చలనం జరిగేటటువంటి విషయానికి వచ్చినప్పుడు ఇది మేఘాల కింద మనం తీసుకోవచ్చు. మేఘాల్లో కూడా అణువులన్నీ కలిపి ఒక క్లస్టర్ అయిపోతాయి తప్ప ఈ అణువు ఇది, ఈ అణువు ఇది అని చెప్పలేము. ఇందులో ఈ క్లస్టర్‌లోని విశేషం ఏమిటంటే ఇప్పుడు నేను ఎలాగైతే సముద్రంలో నీటి బొట్టు ఎగ్జాంపుల్ చెప్పానో, మన నీటి బొట్టు ఇక్కడ ఉంది అని చెప్పలేం. ఆ సముద్రంలో ఉన్న ప్రతి నీటి బొట్టులోనూ ఈ బొట్టు యొక్క అంశం ఉంటుంది అని చెప్పొచ్చుగా మనం. ఇదే సర్వాంతర్యామి అని అంటే, సర్వాంతర్యామి అంటే ఇదే. మనం ఒక సముద్రంలో వేసిన నీటి బొట్టు ఆ సముద్ర జలరాశిలో అఖండ జలరాశిలో ఉన్నటువంటి ప్రతి బొట్టులోనూ ఈ బొట్టు ఉంటుంది అందులో. అదే విధంగా ఇక్కడ కూడా ఈ కాంతి కిరణాల్లో ఉండే ఫోటాన్స్ దీని పొజిషన్ ఇది అని మనం చెప్పలేమండి. దీని పొజిషన్ ఇది అని మనం చెప్పలేము. ప్రతిదీ ప్రతిదానితోటి కూడా కనెక్ట్ అయి ఉంటుంది. దీన్ని ఇంటర్ కనెక్టివిటీ అని అంటాం అనమాట. దీన్ని మనకి ఆ సిద్ధాంతంలో, సైన్స్ సిద్ధాంతంలో ఇంటర్ కనెక్టివిటీ ఇది ఇక్కడ ఉంది అక్కడ లేదు అని చెప్పడం. ఇదే సర్వవ్యాపి అనేటటువంటి కాన్సెప్ట్ మనకి వేదాల్లో చెప్పినటువంటి పరమాత్మ సర్వవ్యాపి అని చెప్పినటువంటి ఇదే ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ కణాలకి మళ్ళీ ఈ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే మళ్ళీ దానికి చైతన్యమే, శుద్ధ చైతన్య స్వరూపమే కారణం కనుక ది కాస్మిక్ రూట్ అదే కారణం కనుక మనం ఇక్కడ దీనిని మనం సర్వవ్యాపి అని చెప్పి చెప్తున్నాము. ఇప్పుడు ఇది మరి ఈ వేవ్ లో ఉన్నదాన్ని మనం అబ్జర్వ్ చేద్దామండి ఒక్కసారి. ఎలా ఉంది ఆ కణం అసలు చూద్దాం ఎలా ఉంటుంది అని చూద్దామని బుద్ధి పుట్టిందండి. దాన్ని మనం అబ్జర్వ్ చేయడం మొదలు పెడుతున్నాం. ఇప్పుడు మనం అబ్జర్వర్ అయ్యాం. మనం అబ్జర్వ్డ్ ఏమిటండి? ఒక కాంతి కిరణం. మనం చూడదలుచుకున్నది ఏమిటండి? ఆ కాంతి కిరణంలో ఉన్నటువంటి ఒక కణాన్ని చూడదలుచుకున్నాం విడిగా. చూడగలరా మీరు? శక్తి స్వరూపాన్ని చూడగలరా అండి? శక్తి కనపడదు. ఎందుకు కనపడదు? ఉందిగా, కనపడాలిగా. మనకి కాంతి కనపడుతుంది కదా, మరి ఎందుకు కనపడదు అంటే ఇక్కడ కణం కూడా కనపడుతుందండి. కణం ఎలా కనపడుతున్నది అంటే కనపడేటప్పటికీ అది కణం అయిపోతుంది. అంటే అది కాస్త శక్తి స్వరూపం నుంచి ద్రవ్య స్వరూపానికి మారిపోతుంది. దీన్నే అబ్జర్వ్డ్ ఎఫెక్ట్ అంటారు. ఇక్కడ కాంతిలో ఉండే కణాల్లో ఉన్న విశేషం ఏమిటంటే ఇది రెండు విధాలుగా ప్రవర్తిస్తుంది. ఒకటి ఏమిటి? వేవ్ లో ఉన్నప్పుడు వాటితో కలిసిపోయి ఉంటుంది. ఇది ఎప్పుడు శక్తి స్వరూపంగానే ఉన్నప్పుడు మీరు చూడనంతసేపు మీరు దాన్ని చూద్దాము, దీని సంగతి ఏంటి, ఇది ఎక్కడుంది అని కొలుద్దాము అని బయలుదేరారనుకోండి, దాని తరంగ స్థితి కొలాప్స్ అయిపోతుంది. అయిపోయి అది అణుస్థితికి వచ్చేస్తుంది. అది కణస్థితికి వచ్చేస్తుంది. అణుస్థితి కాదు, కణస్థితికి వచ్చేస్తుంది. అది కణం అయిపోతుంది. అది ఒక పాయింట్ అయిపోతుంది. ఇది కూడా ఎక్స్పెరిమెంటల్లీ ప్రూవ్డ్. అంటే అదే కాంతిలో ఉన్నటువంటి కణాలు అట్ ది సేమ్ టైం రెండు రకాలుగా ప్రవర్తిస్తున్నాయి. ఒకటి శక్తి స్వరూపంగా, ఇంకొకటి ద్రవ్య స్వరూపంగా. గమనించండి మీరు ఇక్కడ. ఈ రెండు కూడా అక్కడే ఉన్నాయి. ఈ తేడా ఎక్కడొస్తుంది? అబ్జర్వ్డ్ ఎఫెక్ట్. అంటే మీరు గమనించకపోతే శక్తి స్వరూపం, మీరు గమనిస్తే ద్రవ్య స్వరూపం. దీన్నే మనకి కాన్సెప్ట్ వేదాల్లో ద్రష్ట దృశ్యం అని చెప్తారు. ద్రష్ట దృశ్యం అని అంటే చూసేవాడు ఉన్నప్పుడే దృశ్యం ఉంది, చూసేవాడు లేకపోతే దృశ్యం లేదు, కనపడలేదు అనేది సమస్య కాదండి. ఉదాహరణకి మన ఇద్దరం ఏదో ఒక స్పాట్కి వెళ్ళాం, మనలో ఒక ఇద్దరం ఒక స్పాట్కి వెళ్ళాము, ఆ దృశ్యాన్ని చూసి వచ్చి మాట్లాడుకుంటున్నాము. ఒక ఆయన అన్నాడు, ఏమయ్యా అది చూసావా, భలే ఉంది కదా అన్నాడు. అవునా, అది ఉందా అన్నాడు ఈయన. అంటే అర్థం ఏమిటి? మనం ఏమనుకుంటాం? అది ఈయన చూశాడు, ఆయన చూడలేదు అని అనుకుంటాం మనం. కానీ కాదు, అది ఈయన లోకంలో ఉన్నది,
ఆయన లోకంలో అది లేదు. ఇందుకనే నేను అన్నాను సైన్స్ లో లాజిక్ కలపాల్సి వస్తుంది అని చెప్పింది ఇందుకనే. దట్ ఈస్ సింపుల్ లాజిక్. చూస్తే ఉన్నది, చూడకపోతే లేదు. దీన్నే అబ్జర్వర్ ఎఫెక్ట్ అని అంటారు. అబ్జర్వ్ చేసినప్పుడు తరంగ స్థితిలో ఉన్నటువంటి ఉన్న కణాలు, శక్తి స్వరూపాలైనటువంటి కణాలు కణాల కింద మారిపోతాయి. దీన్నే మన్ని అబ్జర్వర్ ఎఫెక్ట్ అన్నారు. ఇదే మీరు సాంఖ్యంలోకి, కపిల సాంఖ్యంలోకి వెళ్ళినప్పుడు చూడండి, సృష్టి ఎలా జరిగింది అని అంటే, పురుషస్య దర్శనార్థం కైవల్యార్థం తథా ప్రధానస్య పంగ్వంధవదుభయోరపి సంయోగస్తత్కృతసర్గ. ఈ ఈ కారిక మనకి తెలిసిన కారిక. ఇందులో ఉన్న సైన్స్ ఏమిటి అని అంటే, దిస్ ఈజ్ ఓన్లీ నథింగ్ బట్ అబ్జర్వర్ అబ్జర్వ్డ్ ఎఫెక్ట్. ముందు ఉన్నటువంటిది ఒక ఏకీకృత తత్వమే, అదే అద్వైత తత్వం, అదే పురుషతత్వం. అది మాత్రమే ఉన్నది. ఈ పురుషతత్వానికి ఏం జరిగింది అని అంటే, నేనేమిటి అని చూసుకోవాలని దానికి అనిపించింది, తనని తనే చూసుకుంది. అంటే ఇక్కడ పురుషుడు అనేటటువంటి చేతనత్వంలో అబ్జర్వర్ని కావాలి అనేటటువంటి ఒక ప్రకృతి బయలుదేరినప్పుడు, తనని తను అబ్జర్వ్ చేసుకున్నప్పుడు తనలో ఉన్న ప్రకృతి తత్వం విచ్చుకున్నది. అదే ప్రకృతి. అందుకని ఎక్కడైతే పురుషుడు అబ్జర్వర్ అయిపోయాడో, తనలో ఉన్న ప్రకృతి తత్వం అబ్జర్వ్డ్ అయిపోయిందో, ఈ అబ్జర్వ్డ్ కింద ఈ అబ్జర్వర్ ఎఫెక్ట్ కలిగి ఈ శుద్ధ చైతన్య స్వరూపం ఈ సృష్టిగా ఒక్కసారిగా ఆవిష్కరింపబడింది. ఇదే ఈ పురుషస్య దర్శనార్థం కైవల్యార్థం అనేటటువంటి సాంఖ్యకారికలో ఉన్నటువంటి అర్థం. ఇందులో సాంఖ్యం చెప్పాలి అని అంటే, చైతన్యాన్ని పురుషుడిగా చెప్పింది, ప్రకృతిని పదార్థంగా చెప్పింది, సృష్టిగా చెప్పింది. ద్రష్ట పురుషుడయ్యాడు, దృశ్యం ప్రకృతి అయింది. మన తత్వశాస్త్రంలో ద్రష్ట దృశ్యం అనేటటువంటి కాన్సెప్ట్ ఈ విధంగానే చెప్పారండి. సో ఇంతవరకు దీన్ని చెప్పచ్చును. ఇంకొకటి, ఈ సర్వవ్యాపకత్వాన్ని సైన్స్ లో కూడా, సర్వవ్యాపకత్వం అంటే అది ఫిలసాఫిక్ టర్మ్ అవుతుంది. దీన్ని సూపర్ పొజిషన్ అని అంటారు. ఎలాగైతే సముద్రంలో వేసి నీటి బిందువు ప్రతి బిందువులోనూ ఇది ఉంది అని మనం చెప్పాల్సి వస్తుంది తప్పనిసరిగా అని అన్నట్లే, ఇక్కడ కూడా వీళ్ళు దీన్ని సూపర్ పొజిషన్ అని అన్నారు. అంటే ప్రతి కణం ప్రతి ఒక్క ఇతర కణంతో కూడా సంబంధించే ఉంటుంది, సంబంధాన్ని కలిగే ఉంటుంది. ఇక్కడ ఉంది అక్కడ లేదు అని చెప్పలేం మనం. అందుకనే దీనికి ఇప్పుడు నేను వీటన్నింటికీ చెప్పాలి అని అంటే, ఇప్పుడు అన్ని చోట్ల ఉన్నది లేదు అనే దానికి దీనికి ఒక క్యాట్ థాట్ ఎక్స్పెరిమెంట్ అని ఒక ఎక్స్పెరిమెంట్ చేసి చెప్పారు. అవి నేను చెప్పడం లేదు, అవన్నీ చాలా ఎక్కువైపోతుంది. అలాగే మీకు ఈ లైట్ ఒక కిరణం వెడుతూ ఉంటే మనం అబ్జర్వ్ చేయకపోతే తరంగంగా వెడుతుంది, అబ్జర్వ్ చేస్తూ కనుక అది కణస్థితిని పొందుతుంది అనే దానికి డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్ అని, హీసెన్బర్గ్స్ డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్ అని చేశారు. వాళ్ళు ఏం చేశారంటే, అబ్జర్వ్ చేసేటటువంటి ఒక కౌంటర్ ఒక దగ్గర పెట్టి, కౌంటర్ లేకుండా స్ట్రైట్ గా పాస్ చేసి ఒక స్లిట్ లోంచి పంపిస్తే, ఈ రెండు స్లిట్ల దగ్గర ఏర్పడినటువంటివి చూస్తే ఇక్కడ అది కణంలాగా ఒక 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 పార్టికల్ వెళ్ళి తగిలినట్టు ఇక్కడ కనపడింది ఆ ఫోటో సెన్సిటివ్ స్క్రీన్ మీద. ఇక్కడ డైఫ్రాక్షన్ కనబడింది. అంటే మీరు అబ్జర్వ్ చేయనప్పుడు అది తరంగంగా బిహేవ్ చేసింది, అంటే శక్తి కణంగానే ఉన్నది. అబ్జర్వ్ చేసినప్పుడు అది కణం కింద మారిపోయింది, ద్రవ్యత్వాన్ని సిద్ధించుకుంది. ఈ ద్రవ్యత్వం ఎందుకు వచ్చింది అని అంటే, హిగ్స్ బోసాన్, గాడ్ పార్టికల్, దానివల్ల వచ్చింది అని చెప్పారు. ఇలాగ మనం మన మన తత్వశాస్త్రంలో ఉండేటటువంటి వివిధమైనటువంటి విషయాలకి వీటిని మనం చేసుకోవచ్చండి. తర్వాత ఈ ఈ కణాలకి ఆధారం ఏమిటి అంటే, మనం ఎలాగైతే ఫిలాసాఫిక్ గా అంటే స్పిరిచువల్ గా చెప్పుకునేటప్పుడు ఆకాశాన్ని చెప్పుకున్నామో, ఇప్పుడు ఈ కణాలన్నీ ఉండేటటువంటి మాధ్యమం ఏమిటి? ఆకాశం అని చెప్పరుగా. ఫిలాసఫీలో చెప్పినటువంటి ఒక ఫిలాసాఫిక్ థాట్ ని పట్టుకొచ్చి వీళ్ళు చెప్పలేరు కదా. అందుకని వీళ్ళకి ఒక మీడియం కావాల్సి వచ్చింది. ఈ మీడియంలను మనం ఆకాశంతో ప్యారలల్ చేయొచ్చు. ఆకాశం అనేటువంటిది ఇక్కడే మనకి తెలుస్తుంది, సనాతనం. మళ్ళీ అక్కడికే వస్తున్నాం. సనాతనం, ఆకాశం అనే కాన్సెప్ట్ కి అంతు లేదండి. సైన్స్ లో ఆకాశాలు మారిపోతూ ఉంటాయి. ముందరే ఆకాశం ఏదనుకున్నారనుకోండి, తర్వాతది ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ అనుకున్నారనుకోండి, తర్వాత హిగ్స్ ఫీల్డ్ అనేటటువంటి అనుకున్న, ఇవేమిటో అన్ని ఉన్నాయి కింద. ఈ ఫీల్డ్లు అన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఆకాశంతో ప్యారలల్సే. వాళ్ళకి మీడియం కావాల్సి వచ్చి ఒక మీడియంని వాళ్ళు హైపోథసైజ్ చేశారు వాళ్ళు. అంచేత ఈ ఆకాశాలు మారిపోతూ ఉంటాయి. నేను చెప్పినట్లు ఈ కలియుగంలో ఉన్న 5,32,000 సంవత్సరాలు గడిస్తే పూర్తిగా మనం తగలబెట్టుకోకుండా ఉంటే యుగాన్ని,
మనం యుగాంతం మన కృషితో చేసుకోకుండా ఉంటే, పూర్తి ఆయుష్ ఈ యుగానికి ఉంటే, చివరికి వెళ్ళేటప్పటికి మరి ఏం ఆకాశం మిగులుతుంది అని అంటే, చెప్పాలంటే ఇక్కడ స్పిరిచువల్ గా చెప్పిన ఆకాశమే మిగులుతుంది. దేవుడు కనిపిస్తాడు, ప్రళయం వస్తుంది, అంతే జరుగుతుంది అని మనం అనుకోవచ్చండి. ప్రస్తుతానికి ఇంతవరకే చెప్తాను నేను. ఇప్పుడు ఇందులో ఈ హిగ్స్ బోసాన్ అనే దానికి ద్రవ్యత్వం ఎలా కలిగింది, ఆకారం ఎలా వచ్చింది, ద్రవ్యం ఎలా వచ్చింది అనే దానికి తర్వాత స్లైడ్ అండి ఇది. ఇక్కడికి ఆపుతాను సార్. ఇంకా వెరీ సారీ. మరొక రోజు పెట్టుకుందాం మళ్ళీ. శ్రీరామ్ గారు, దర్భా శ్రీరామ్ గారు, నమస్కారం. నమస్కారం అండి. చెప్పండి సార్. ఏమి లేదు, ఇక వచ్చేటువంటి దీంట్లో రాబోయే రావు గారు, ఇది శోకామయతకి ముడిపెడితే బాగుంటుంది. శోకామయత బహుశ్యాం ప్రజాయే అనేటువంటి ఉపనిషత్ వాక్యానికి సైక్షత నృస్తవేటి అనేటువంటి 2 సూత్రాలకి చక్కగా ఇవాళ మీరు చెప్పింది సమన్వయం అవుతుంది. ఈ రెండింటిని కొంచెం దృష్టిలో పెట్టుకుని ముడి పెడితే అప్పుడు మనకు బాగుంటుందని నా ఉద్దేశం. తప్పకుండానండి. తప్పకుండా. ఇంకా పెద్దది అవుతుంది అప్పుడు. అవునవును, తప్పదు మరి. పురుషోత్తమరావు గారు, నమస్కారం అండి సార్. ప్రసాదరావు గారు, ఒక అకాడమిషియన్ గా యూనివర్సిటీ నుంచి రిటైర్ అయిన వ్యక్తిగా నేను చాలా ఫీల్ అవుతున్నాను సార్. అకాడమిక్ ఫీల్డ్ మిమ్మల్ని మిస్ అయ్యాం, మంచి టీచర్ మిస్ అయ్యాం మేము. అకౌంట్స్ కు అడ్మినిస్ట్రేషన్ పోయి మీరు అది నా మొదటి కామెంట్. ఇక రెండవదేమో, నేను బయాలజీ స్టూడెంట్ ని. మీరు చెప్తున్నంత వింటుంటే నాకు నేను చదువుకున్న సెల్ స్ట్రక్చర్, సెల్ మెంబ్రెయిన్, న్యూక్లియస్, సైటోప్లాజం, డిఎన్ఏ, ఆర్ఎన్ఏ, అమైనో యాసిడ్స్, వీటన్నిటి కూడా సింక్రోనైజ్ అవుతుంది మీరు చెప్పిన దానికి. ప్రోటీన్స్ అమైనో యాసిడ్స్ గా మారడం, ఎంజైమ్స్, ఫ్యాటీ యాసిడ్స్, అదే విధంగా జెర్మ్ సెల్స్. మీరు ఫెర్మియాస్ 12 ఫెర్మియాస్ ఏవి ఉన్నాయో పునాది రాళ్ళన్నారు. జెర్మ్ సెల్స్ ఏవి ఉన్నాయి, మేల్ గ్యామిట్స్, ఫీమేల్ గ్యామిట్స్, అవి పునాది అవుతుంది సృష్టికి. సో ఆ విధంగా బయాలజీకి మీరు చెప్తున్న ఫిజిక్స్ అండ్ దీనికి కూడా చాలా రిలేషన్ ఉంది. హ్యూమన్ బీయింగ్ కూడా ఎవల్యూషన్ లోపల శబ్దం గాని, వాయువు గాని, నీరు గాని, అగ్ని గాని, అవన్నీ కూడా శరీరంలో ఉన్నాయి. మన హ్యూమన్ బీయింగ్ లోపల అదే సీక్వెన్స్ లో కూడా ఉన్నాయి. గళం దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే మట్టి, శరీరానికి స్కిన్ కు ఉన్నటువంటి మట్టితో చర్మంలో అంతా మట్టే ఉంది. సో ఈ విధంగా చాలా సింక్రనైజ్ అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ ద ఎన్లైట్మెంట్ యూ హావ్ గివెన్. ఐఎమ్ రియల్లీ హ్యాపీ టు బి హియర్ విత్ యూ సార్ ఇన్ దిస్ లెక్చర్. నమస్కారం అండి. మీరు అకాడమిక్ ఫీల్డ్ లో నిష్ణాతులు. మీరు యూనివర్సిటీకి రిజిస్ట్రార్ గా చేసి మీ కింద ఒక 30 మంది పిహెచ్డీలు చేసి అంత గొప్ప వ్యక్తి. మీరు ఇవాళ నా ప్రసంగం వినడం నా అదృష్టం అని నేను భావిస్తున్నాను. చాలా సంతోషం అండి మీరు చెప్పిన దానికి. ఇంకొకటి, మీరు చెప్పినవి కూడా కొద్దిగా స్పృశించానండి. ఉదాహరణలుగా కొంచెం స్పృశించాను. ఇందులో కిందకి వెళ్లే కొద్దీ వచ్చే స్లైడ్స్ లో ఆ సబ్జెక్ట్స్ కూడా స్పృశించాను. ఎందుకంటే నేను మీకు చెప్పాను, దిస్ ఈజ్ అన్ ఇంట్రడక్షన్ టు ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్స్ అని చెప్పాను కనుక నేను వేరే సబ్జెక్ట్స్ చేశాను. అంతేకాకుండా తర్వాత దాంట్లో నేను ఏం చేశానంటే 10 ఉపనిషత్తులు తీసుకొని, మేజర్ ఉపనిషత్స్ కింద ఉన్నాయి అవన్నీ. ఇంకా చాలా ఉంది. ఆ 10 ఉపనిషత్తులు, ఒక్కొక్క ఉపనిషత్తు ఒక్క సెంటెన్స్ లో జిస్ట్, అసలు ఆ ఉపనిషత్తు దేన్ని అడ్రస్ చేసింది అనే మాట చెప్పి, దానికి సంబంధించినటువంటి సైన్స్ ఫీల్డ్ ఏమిటి అని నేను చెప్పి, ఒక్కొక్క ఉపనిషత్తుకి 2 లైన్స్ లో నేను దాన్ని కుదించి అర్థం చేసుకుని రాసి, ఒక్కొక్క లైన్ రాసుకుంటూ అవి కూడా ఉన్నాయి కనుక ఇవన్నీ చెప్పాలంటే టైం పడుతుంది కనుక మళ్ళీ ఒకసారి చెప్పుకుందామండి. డెఫినెట్లీ. ధన్యవాదాలు సార్. నమస్కారం. సవితా శాస్త్రి. నమస్తే మహోదయ. వదతు. సార్, అదే ఇట్స్ బీన్ అ రియల్ ఆనర్ టు లిజన్ యువర్ క్లాస్ సార్. మీరు చెప్పింది ద బేసిస్ మేము ఇప్పుడు సంస్కృత అకాడమీ నుంచే మేము నేర్చుకున్నాము. సంస్కృతం నేర్చుకున్నాము. మా జర్నీ స్టార్ట్ అయిందే 4 years బ్యాక్ విత్ ఆల్ ద కోర్సెస్ సార్, అండర్ ద ప్రివిలేజ్ ఆఫ్ వరలక్ష్మి మేడం అండ్ సుబ్రహ్మణ్యం సార్. ఇప్పుడు సార్ ఇంట్రడ్యూస్ పెడుతున్న ఈ సెషన్స్ అన్ని కూడా సార్ ఆధ్వర్యంలోనే మేము ఎంఏ చేసాము. సో దర్శనాలు అవన్నీ ఇంట్రడ్యూస్ అవ్వడం, ఇంకా ముందు ఇప్పుడు నెట్ రాసి పిహెచ్డికి మాకు ఇవన్నీ చాలా ఇన్స్పైరింగ్ గా ఉన్నాయి. అండ్ మీరు చెప్పినట్టు we want to take your guidance in going further
స్టూడెంట్స్ కి ఎలాగా అంటే ఏమీ లేదు, వాట్ ఈస్ దేర్, దే డోంట్ బిలీవ్ వెన్ సంథింగ్ ఇస్ నాట్ బిఫోర్ దెమ్. ఇవన్నీ ఎక్కడున్నాయి ఏమిటున్నాయి అన్నది చెప్తే కానీ వాళ్ళకి అర్థం కావట్లేదు. సో మీరు చెప్పిన ఈ సెషన్స్ ఇంకా డీటెయిల్డ్ గా మేము నేర్చుకొని వాళ్ళకి మేము తీసుకెళ్లే అవకాశం మీరు ఇస్తున్నందుకు చాలా ధన్యవాదాలు సార్. ఓకే మా ధన్యవాద. అన్యే కేపీ ఎవరైనా ఏమైనా షేర్ చేయదలుచుకున్నారా? నమస్తేనండి. చెప్పండి అమ్మా. చాలా బాగా చెప్పారండి. అంటే ఆ, ఈ విధంగా ఫిజిక్స్ మీద ఎలాగైతే వీరు చెప్పారో, ఆ విధంగా అన్ని సబ్జెక్టుల గురించి కూడా వేదాన్ని, మన సంస్కృత పరిజ్ఞానాన్ని అంటే శాస్త్రాలని కూడా జోడించి కేవలం వేదం చదువుకున్న వాళ్ళకి ఇంత సబ్జెక్ట్ మీద అవగాహన ఉండదు. ఇంత సబ్జెక్ట్ మీద అవగాహన ఉన్నా వేదం మీద దాని మీద సరైన భావన ఉండదు. అలా కాకుండా రెండింటినీ జోడించి చాలా బాగా చెప్పారు. ఇలాగా చెప్పేవాళ్ళు ఇంకా ఉంటే గనక మనకి నెక్స్ట్ జనరేషన్ కి ఇంకా బాగుంటుందండి, అన్ని సబ్జెక్టులకి సంబంధించి. అదే చెప్తారు కదా, ఏకం సత్ విప్ర బహుధా వదంతి అని. ఉన్నది ఒకటే, కానీ బాగా చెప్పగలిగేవాళ్ళు. విప్రహ అంటే దాంట్లో బ్రాహ్మణ శబ్దం కాదుగా, ప్రకృష్టేన వదతి. బాగా చెప్పగలిగే వాళ్ళు అనేక రకాలుగా చెప్తారు. అందుకే కదా మనకి సాంఖ్యం, పాతంజల యోగం ఇవన్నీ కూడా వచ్చిన కారణం అదే కదా. కానీ చాలా బాగా చెప్పారండి. ఫిజిక్స్ కొంచెం నాకు కొరుకుడు పడని సబ్జెక్ట్, కానీ మళ్ళీ ఇంకా వింటే బాగుంటుంది అనిపిస్తుంది. మీరు నిన్న చెప్పినట్టు ఇదాनीन्तनकाले एतादृशाः महानुभावाः एवञ्च वैदिकवाङ्मयस्य एवञ्च आधुनिकशास्त्रस्यापि शास्त्राणामपि सम्बन्धं मेलयित्वा ये कथयन्ति अत्यन्तं विरलाः वर्तन्ते एतादृशाः महानुभावाः. సరే సంతోష్ पुनः कदाचित् महानुभावेन सह विचिन्त्य समयं स्थापयतु. ఆయోజయామः. yes ఇంకొకటి ఉంటే కొంచెం స్పష్టత వస్తుంది. ఓకే. వ్యాఖ్యానस्य వైభవం అధికృత్య సర్వే శ్రోతారः महान्तः विद्वांसः स्वकीयं भावं प्राकटयन् एवं तत्र महान्तं श्रमम् इतः पूर्वं ह्यः उक्तवन्तः మహానుభావాः. అంటే సారు మొదలు పెడితే దాని అంతు చూసి అంటే కంప్లీట్ గా పరిశోధన చేసి చాలా అద్భుతంగా మనకు ప్రదర్శించారు. చాలా అంటే టైము సరిపోకపోతే మళ్ళీ ఒకసారి మనం మాట్లాడి ముందుకెళ్దామండి. కాబట్టి ఇంతటి చక్కని అద్భుతమైన వ్యాఖ్యానాన్ని అందించినందుకు జ్యోషుల గంగాధర ప్రసాదరావు గారికి సంస్కృత పరిషత్ పక్షాన సభాపక్షాన హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలను సమర్పిస్తున్నానండి. అదేవిధంగా ఇక్కడ సమావిష్టులైనటువంటి శ్రోతృగణానికి అందరికీ కూడా, సంస్కృత విద్వాంసులకు, తర్వాత సంస్కృత ఛాత్రులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు సమర్పిస్తున్నాను. సభను శాంతి భాగ్యతం మళ్ళీ రేపు కలుద్దాం. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి ధన్యవాదాలు సార్. మళ్ళీ మీతో మా సంతోష్ మాట్లాడి ఒకరోజు మళ్ళీ ఫిక్స్ చేసుకుందామండి. అలాగేనండి.